హలో వెల్కమ్ యూ ఆల్ టు వేదాంతో తెలుగు చేయి. నేను మీ మదన్ సార్, యువర్ బిగ్ బీ అండ్ యువర్ ఫిజిక్స్ కోచ్. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయే చాప్టర్ చాలామందికి ఒక పీడకలను మిగిలించే చాప్టర్. సెంటర్ ఆఫ్ మాస్ అంటే చాలు అందరూ భయపడిపోతారు. అయితే నేను కోరుకునేది ఏంటి అని అంటే, మీకు బేసిక్స్ చెప్పేటప్పుడు స్టార్టింగ్లో ఇది మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్ చాప్టర్ స్టార్ట్ చేసినప్పుడు, బయో సావర్ట్స్లో స్టార్ట్ చేసినప్పుడు మీరందరూ బేసిక్స్ అని అడిగితే నేను బేసిక్స్ వేసా, డిఫరెన్షియేషన్ మీద, ఇంటిగ్రేషన్ మీద అండ్ హౌ టు టేక్ ఎలిమెంట్స్ అనే దాని మీద. సో ఈ లెక్చర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి హౌ టు టేక్ ఎలిమెంట్స్ ఏదైతే నేను చెప్పానో అది చూడండి. అది చూసిన తర్వాత మళ్ళీ నేను ఏవైతే ఈ క్లాస్లో చెప్తానో కొన్ని డెరివేషన్స్ నేను కావాలని స్కిప్ చేస్తా, ఆ డెరివేషన్స్ని ట్రై చేయండి. సచ్ దట్ మీకు కాన్సెప్చువల్ క్లారిటీ అనేది పెరుగుతుందమ్మా. సో ఏంటి వేస్ట్ చేయకుండా, టైం వేస్ట్ చేయకుండా మనం మాట్లాడేద్దాం. ఏంటి అని అంటే, మనం సెంటర్ ఆఫ్ మాస్ గురించి మాట్లాడబోతున్నాం. ఈ చాప్టర్ దగ్గర నుండి జనరల్గా ఫిజిక్స్ అంటే భయం కలిగి వదిలేసిన వాళ్ళు వందల్లో ఉంటారు, వేలల్లో కూడా ఉంటారు. సో జనరల్గా ఈ టాపిక్ నుండే జనాలు టఫ్ అని ఫీల్ అవ్వడం మొదలవుతూ ఉంటారు. కానీ ఏ మాత్రం ఇది టఫ్ కాదు. ఎందుకు టఫ్ కాదు అని అంటే, ఇందులో మోర్ మ్యాథ్స్ ఉంటుంది ఫిజిక్స్ కన్నా. ఆ మ్యాథ్స్కి నేను ఆల్రెడీ మీకు బేసిక్ మ్యాథ్స్ అని కవర్ చేశాను. సో దాన్ని వాడండి, ఎక్కువ సార్లు ప్రయత్నించండి. ఆన్సర్ రాకపోతే నన్ను అడగండి. ప్రయత్నించడం ఇంపార్టెంట్. ఓకే, సో ఏం చేయబోతున్నాం సార్ ఈ క్లాస్లో అని అంటే, అసలు ఈ సెంటర్ ఆఫ్ మాస్ దేనికి, ఎందుకు నేర్చుకోవాలి ఈ సెంటర్ ఆఫ్ మాస్, ఆ తర్వాత దాని గురించి తెలుసుకున్న తర్వాత సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్ మాసెస్కి ఎలా కనుక్కోవాలి, అంటే ఒక గ్రూప్ ఆఫ్ పాయింట్ మాసెస్ ఇస్తే సెంటర్ ఆఫ్ మాస్ ఎలా కనుక్కోవాలి. కానీ మనకి రియాలిటీలో పాయింట్ మాస్లు ఉంటాయా? ఇప్పుడు నేను పాయింట్ మాస్ అని, పాయింట్ మాస్ కాదు, నేను కంటిన్యూస్ మాస్ నాకు ప్రతి చోట స్ప్రెడ్ అయి ఉంది. సో మరి కంటిన్యూస్ మాస్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఎలా కనుక్కోవాలి. అలాగే ఒక రెండు డిఫరెంట్ బాడీస్, ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఇచ్చారు, ఇంకో పర్సన్ కూడా నుంచొని ఉన్నాడు, అలా ఇంకొక 40 మంది నుంచో ఉన్నారు. సో మేము మల్టిపుల్ పీపుల్ నుంచొని ఉన్నాం, మల్టిపుల్ కంటిన్యూస్ మాసెస్ నుంచొని ఉన్నాం. సో మా యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంది అని కనుక్కోమన్నారు అనుకో, అప్పుడు మనం మల్టిపుల్ కంటిన్యూస్ మాసెస్ గురించి డీల్ చేసేటప్పుడు మనం వాటిని కాంపోజిట్ బాడీస్ అని అంటాం. అలా వచ్చినప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఎలా కనుక్కోవాలి. అయితే ఇంకొక కాన్సెప్ట్ ఉండిద్దమ్మా. ఏంటంటే, ఒక బాడీ ఇస్తాడు, అందులోండి కొంచెం పోర్షన్ని కట్ చేసి తీసేస్తాడు. ఆ తీసేసిన పోర్షన్ని మనం క్యావిటీ అంటాం ఆ బాడీలో. అయితే సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ దోస్ క్యావిటీస్ ఎలా కనుక్కోవాలి అనే దాంతో ఈ లెక్చర్ని మనం ఎండ్ చేసేస్తాం. ఈ లెక్చర్ చాలా 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 ఇంపార్టెంట్. ఒకవేళ జేఈ మెయిన్స్ కానీ క్వశ్చన్స్ టఫ్గా అడగాలనుకుంటే మాత్రం ఈ పార్ట్లో ఉండి క్వశ్చన్స్ వస్తాయి. అయితే 2023, 2024 జేఈ మెయిన్స్ ఏదైతే ఉందో అది రిలేటివ్లీ ఈజీగా ఉంది. సో మనకి 2023, 2024లో జేఈ మెయిన్స్ ఈజీగా వచ్చింది కాబట్టి అలానే 2025 ఈజీగా వస్తుందా అంటే చెప్పలేం. కానీ పేపర్ ఈజీగా వచ్చినప్పుడు మాత్రం ఈ టాపిక్లో ఉండి క్వశ్చన్స్ని టచ్ చేయట్లేదు. చాలా రేర్గా షిఫ్ట్లో క్వశ్చన్స్ అడిగారు. కానీ పేపర్ ఎప్పుడైతే టఫ్గా ఇవ్వాలనుకున్నారో ఆ ఇయర్స్ మాత్రం ఖచ్చితంగా ఈ క్లాస్లో ఉండి ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. సో మనం అన్ని సిచ్యువేషన్స్కి రెడీగా ఉండాలి కదా, అందుకోసమే నేను ఇది పిక్ చేసుకున్నాను. మనం అన్ని సిచ్యువేషన్స్కి రెడీగా ఉండాలి, అందుకోసమే నేను ఇది పిక్ చేసుకున్నాను. అసలు ఫస్ట్ సెంటర్ ఆఫ్ మాస్ దేనికి అని అంటే, మనం ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటి ఆ ఎగ్జాంపుల్ అని అంటే, నువ్వు ఒక బాడీని తీసుకో, ఆ బాడీ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయమన్నాడు నిన్ను. ఇదిగో ఇది గ్రౌండ్. మనకు తెలిసింది ఏంటి, మనం గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఆన్ గ్రౌండ్ 0 తీసుకుంటాం. కానీ వాట్ వీ నో అనే దాని గురించి చూస్తే, ఇదిగో మనకి గ్రౌండ్ ఉంది. ఒకవేళ ఒక పాయింట్ మాస్ అనేది హెచ్ హైట్లో పెడితే
పొటెన్షియల్ ఎనర్జీ ఆన్ గ్రౌండ్ 0 తీసుకుంటే పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ దిస్ హైట్ ఈజ్ m ఇంటూ g ఇంటూ హెచ్. ఇది మనం ప్రీవియస్ చాప్టర్స్లో నేర్చుకున్నాం. మరి ఇక్కడ ఏంటి, ఇక్కడ మనకి కంటిన్యూస్ మాస్ ఉంది. సో ఆ కంటిన్యూస్ మాస్లో నువ్వు చాలా చాలా పాయింట్ మాసెస్ ఉన్నాయని తీసుకోవచ్చు కదా. ఎస్, ఆ పాయింట్ మాస్ నువ్వు m1 రాయి, m2 రాయి. ఆ పాయింట్ మాసెస్ అనేవి చాలా చిన్నగా కూడా ఉంటాయమ్మా. అప్పుడు యాక్చువల్గా వాటి మాస్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. నువ్వు కావాలంటే DM1, DM2, DM3 ఇలా కూడా రాయొచ్చు. DM అంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. DM అంటే ఏంటి, స్మాల్ అమౌంట్ ఆఫ్ మాస్. నువ్వు స్మాల్ అమౌంట్ ఆఫ్ మాస్ తీసుకున్నావంటే అది పాయింట్ మాస్ అయింది కదా. ఇలా డాట్స్ తీసుకున్నామంటే మనం ఆ బాడీని మేడప్ ఆఫ్ మెనీ పాయింట్ మాసెస్ అని తీసుకోవచ్చు కదా. అప్పుడు ఈ బాడీ యొక్క పొటెన్షియల్ ఎనర్జీని మనం కనుక్కోవాలి అని అంటే ఇదేమో H1 హైట్ దగ్గర ఉంది, ఇదేమో H2 హైట్ దగ్గర ఉంది, ఇదేమో H3 హైట్ దగ్గర ఉంది. అప్పుడు నీకు మొత్తం పొటెన్షియల్ ఎనర్జీ కావాలి అని అంటే DM1 అనేది పాయింట్ మాస్ ఇంటూ GH1, DM2 అనేది పాయింట్ మాస్ ఇంటూ GH2, DM3 అనేది పాయింట్ మాస్ ఇంటూ GH3 అండ్ సో ఆన్ అని తీసుకోవచ్చు. ఎందుకంటే చాలా పాయింట్ మాసెస్ ఉంటాయి కదా. వీటన్నిటిలో నేను DM1 H1 ప్లస్ DM2 H2 ప్లస్ జీని కామన్ తీసేయచ్చు. నీకేమొస్తుంది ఇక్కడ, మాస్ ఇంటూ డిస్టెన్స్ ప్లస్ మాస్ ఇంటూ డిస్టెన్స్ ప్లస్ మాస్ ఇంటూ డిస్టెన్స్. అలా ఉన్న అన్ని మాసెస్ ఇంటూ డిస్టెన్స్ను మల్టిప్లై చేసి యాడ్ చేసి ఇంటూ జీ చేస్తే నీకు పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద బాడీ వస్తుంది కదా. నేను ఇప్పుడు ఏమంటానంటే ఈ మొత్తం ఏదైతే బాడీ ఉందో, ఏదైతే ఈ బాడీ ఉందో దీని మొత్తాన్ని ఒకే ఒక్క మాస్ కింద పెట్టేస్తే ఏ హైట్లో పెట్టాలి దాన్ని, ఈ బాడీ యొక్క మాస్ నువ్వు క్యాపిటల్ M అని తీసుకో, రైట్. ఈ బాడీని ఒక పాయింట్ మాస్ లాగా నువ్వు రిప్లేస్ చేస్తే ఎక్కడ పెట్టాలి, ఆ లొకేషన్నే మనం సెంటర్ ఆఫ్ మాస్ అని అంటాం. అది తెలియడం వల్ల యూజ్ ఏంటి సార్ చెప్తా. ఇప్పుడు ఏంటమ్మా, ఇది పొటెన్షియల్ ఎనర్జీ, ఇదేమో హైట్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్ అని తీసుకో, ఇదేమో సెంటర్ ఆఫ్ మాస్. సో ఏంటన్నా సెంటర్ ఆఫ్ మాస్ అంటే we can assume the whole mass of the body to be concentrated at one point. ఆ పాయింట్నే మనం సెంటర్ ఆఫ్ మాస్ అంటాం. ఆ హైట్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్ నేను ఇక్కడ HCM అని తీసుకున్నా. అప్పుడు ఇది పాయింట్ మాస్ అయింది కాబట్టి దీని పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అని అంటే mgHCM. ఇప్పుడు దీన్ని నువ్వు కంపేర్ చేస్తే నీకు ఏంటమ్మా కామన్ థింగ్, M ఇంటూ క్యాపిటల్ M ఇంటూ HCM ఎంత, దీన్ని నువ్వు ఇలా రాయొచ్చు, క్యాపిటల్ M ఇంటూ HCM అని రాయొచ్చు ఇంటూ జీ. సో నువ్వు ఈ ప్రీవియస్ దాంట్లో ఉన్నదాన్ని దీన్ని కంపేర్ చేస్తే రెండు సేమ్ రావాలి. నేను ఎందుకు సేమ్ రావాలని అంటున్నానంటే నీకు పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఈ బాడీని క్యాలిక్యులేట్ చేయాలి. దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి నేను దాన్ని ఒక పాయింట్ మాస్ కింద రిప్లేస్ చేస్తున్నా. పాయింట్ మాస్ కింద రిప్లేస్ చేసినప్పుడు దీని పొటెన్షియల్ ఎనర్జీ సేమ్ రావాలి కదా. ఎందుకంటే ఐఎమ్ సేయింగ్ దట్ this one is equivalent to this one. ఈ బాడీ బదులు నేను ఇది పెట్టొచ్చు అని అంటున్నానంటే దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు దిస్ వన్, అంటే పొటెన్షియల్ ఎనర్జీ సేమ్ రావాలా. అంటే క్యాపిటల్ M HCM ఏదైతే ఉందో షుడ్ బి ఈక్వల్ టు వాట్, DM1 H1 ప్లస్ DM2 H2 అండ్ సో ఆన్. సో అప్పుడు నీకు సెంటర్ ఆఫ్ మాస్ యొక్క హైట్ ఎక్కడుందిరా బాబు అని అంటే ఇండివిజువల్ మాసెస్ ఇంటూ దేర్ హైట్స్ మల్టిప్లై చేసి యాడ్ చేయి బై ద టోటల్ మాస్ క్యాపిటల్ M. టోటల్ మాస్ అంటే ఏంటి, ఎడిషన్ ఆఫ్ ఆల్ దో స్మాల్ మాసెస్ కదా. నువ్వు ఆ చిన్న చిన్న మాసెస్ ఏదైతే తీసుకున్నావో అన్నీ యాడ్ చేసావంటే వచ్చేది నీకు క్యాపిటల్ M కదా. సో ఏదైతే నేను ఇప్పుడు మీకు లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేశానో ఇదే మీకు బుక్స్లో డైరెక్ట్గా ఫార్ములా కింద ఇచ్చేస్తాడు. ఆ ఫార్ములా ఎలా వచ్చింది.
సో సెంటర్ ఆఫ్ మాస్ అనే కాన్సెప్ట్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారనంటే మనకి ఫిజిక్స్లో కొన్ని క్వాంటిటీస్ ఉంటాయమ్మా, అందులో మాస్ ఇంటూ డిస్టెన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పొటెన్షియల్ ఎనర్జీ తీసుకో, m ఇంటూ జీ ఇంటూ హెచ్ ఉంది, అంటే మాస్ ఇంటూ హైట్ ఉంది, అంటే మాస్ ఇంటూ డిస్టెన్స్ ఉంది. ఏ ఏ క్వాంటిటీస్లో అయితే మాస్ ఇంటూ డిస్టెన్స్ ఉండిద్దో ఆ క్యాలిక్యులేట్ చేయడానికి, ఆ క్వాంటిటీస్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనం ప్రతిసారి ఇంటిగ్రేషన్ చేయకుండా జస్ట్ ఆ బాడీని ఒక పాయింట్ మాస్ కింద రిప్లేస్ చేయొచ్చు. చేస్తే ఏదైతే ఆన్సర్ వస్తుందో, నువ్వు కంటిన్యూస్ బాడీ కింద తీసుకొని ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఏ ఆన్సర్ అయితే వచ్చిద్దో, నువ్వు దాన్ని పాయింట్ మాస్ కింద రిప్లేస్ చేసినప్పుడు పెడితే ఏ ఆన్సర్ అయితే వచ్చిద్దో రెండు సేమ్. ఇంటిగ్రేషన్ చేసి నీకు ఏ ఆన్సర్ వస్తుందో నువ్వు ఆ బాడీని పాయింట్ మాస్ కింద రిప్లేస్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే ఏ ఆన్సర్ అయితే వచ్చిద్దో రెండు సేమ్. కానీ అలా జరగాలి అంటే ఏంటి, నువ్వు ఈ బాడీని ఇలా పాయింట్ మాస్ కింద రిప్లేస్ చేయాలంటే ఏంటి, నువ్వు మాట్లాడుతున్న ఫిజికల్ క్వాంటిటీలో మాస్ ఇంటూ డిస్టెన్స్ ఉండాలి. పొటెన్షియల్ ఎనర్జీలో మాస్ ఇంటూ డిస్టెన్స్ ఉంది. ఈ ఫార్ములా నువ్వు వాడుతున్నావు అని అంటేనే నువ్వు తీసుకుంటున్న ఫిజికల్ క్వాంటిటీలో మాస్ ఇంటూ డిస్టెన్స్ ఉండాలి. సో పొటెన్షియల్ ఎనర్జీలో ఉంది. సో నువ్వు సెంటర్ ఆఫ్ మాస్ కాన్సెప్ట్ వాడచ్చా అంటే వాడచ్చు. అదే ఒక రాడ్ ఉందమ్మా, ఆఫ్ మాస్ క్యాపిటల్ ఎం లెంత్ ఎల్, ఇంకో పాయింట్ మాస్ ఉందమ్మా, ఈ రెండింటి మధ్య ఫోర్స్ అడిగాడు అనుకో, మామూలుగా నీకు గ్రావిటేషనల్ ఫోర్స్ ఏంటమ్మా, గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ టూ పాయింట్ మాసెస్ gm1 m2/r². ఒక రెండు పాయింట్ మాసెస్ ఉంటే ఆ రెండింటి మధ్య ఫోర్స్ ఎంత అంటే ఇంత. సో నువ్వు మాట్లాడుతున్న ఫిజికల్ క్వాంటిటీ ఇక్కడ ఫోర్స్, నువ్వు మాట్లాడుతున్న ఫిజికల్ క్వాంటిటీ ఫోర్స్, అక్కడ నీకేముంది, మాస్ బై డిస్టెన్స్ స్క్వేర్ ఉంది. సో ఫోర్స్ గురించి మాట్లాడేటప్పుడు మనం సెంటర్ ఆఫ్ మాస్ కాన్సెప్ట్ని వాడచ్చా అంటే వాడలేం. ఎందుకు వాడలేం, సెంటర్ ఆఫ్ మాస్ కాన్సెప్ట్ని నేను ఇదిగో ఈ ఫార్ములాని నీకు డెరైవ్ చేసేటప్పుడు నేను మాట్లాడుతున్న క్వాంటిటీ పొటెన్షియల్ ఎనర్జీ, అందులో మాస్ ఇంటూ డిస్టెన్స్ టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడేమో మాస్ బై డిస్టెన్స్ స్క్వేర్ ఉంది. సో ఎవరైనా సరే ఈ రాడ్ని ఒక పాయింట్ మాస్గా రిప్లేస్ చేసి క్యాలిక్యులేషన్ చేశారు అని అంటే వాళ్ళకి రాంగ్ ఫోర్స్ వస్తుంది. ఎందుకంటే ఎక్కడైతే సెంటర్ ఆఫ్ మాస్ కాన్సెప్ట్ని వాడకూడదు అక్కడ వాడుతున్నాం. ఎక్కడ సెంటర్ ఆఫ్ మాస్ కాన్సెప్ట్ని వాడాలి, ఫిజిక్స్లో చాలా ఫిజికల్ క్వాంటిటీస్కి మాస్ ఇంటూ డిస్టెన్స్ రిలేషన్ ఉంటుంది వాటి ఫార్ములాలో. ఎగ్జాంపుల్ పొటెన్షియల్ ఎనర్జీ, మాస్ ఇంటూ జీ ఇంటూ హైట్, అంటే ఎం ఇంటూ హెచ్ అనేది ఉంది. ఎక్కడైతే ఎం ఇంటూ హెచ్ ఉండిద్దో దాన్ని నువ్వు రిప్లేస్ చేయొచ్చు ఆర్ సెంటర్ ఆఫ్ మాస్ కాన్సెప్ట్ని వాడచ్చు. ఏంటి నాన్న ఈ సెంటర్ ఆఫ్ మాస్ అంటే, ఇట్స్ ద పాయింట్ వేర్ ద ఎంటైర్ మాస్ ఆఫ్ ద బాడీ కెన్ బి అస్యూమ్డ్ టు బి ప్రెసెంట్. సో ఇలాంటి బాడీ ఏదైనా ఉంది అని అంటే నువ్వు క్యాలిక్యులేట్ చేయాల్సిన ఫిజికల్ క్వాంటిటీ అనేది, దానిలో నువ్వు క్యాలిక్యులేట్ చేయాల్సిన ఫిజికల్ క్వాంటిటీలో మాస్ ఇంటూ డిస్టెన్స్ ఉంటే అప్పుడు ఈ మొత్తం బాడీని ఒక పాయింట్ మాస్ కింద రిప్లేస్ చేసి నువ్వు క్యాలిక్యులేషన్స్ చేస్తే ఏదైతే ఆన్సర్ వచ్చిద్దో ఆ ఆన్సరు దీనికి వచ్చే ఆన్సర్ రెండు సేమ్. సో సెంటర్ ఆఫ్ మాస్ అనే కాన్సెప్ట్ నీకు క్యాలిక్యులేషన్స్ని తగ్గించిద్దమ్మా. వేటికి క్యాలిక్యులేషన్స్ తగ్గించిద్ది అంటే ఏవైతే ఫిజికల్ క్వాంటిటీస్లో మాస్ ఇంటూ డిస్టెన్స్ టర్మ్స్ ఉంటాయో అక్కడ మాత్రమే తగ్గిస్తుంది. నీ ఇష్టానుసారం ఎక్కడ పడితే అక్కడ ఒక బాడీని పాయింట్ మాస్ కింద రిప్లేస్ చేయలేవు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పా కదా, ఇక్కడ మాస్ బై డిస్టెన్స్ స్క్వేర్ ఉంది, నేను డెరైవ్ చేసేటప్పుడు మాస్ ఇంటూ డిస్టెన్స్ టర్మ్స్కి డెరైవ్ చేసా. సో సెంటర్ ఆఫ్ మాస్ అనే కాన్సెప్ట్ నీకు మాస్ ఇంటూ డిస్టెన్స్ ఉన్న టర్మ్స్కి మాత్రమే వాడాలి. ఓకే ఫైన్. దీనివల్ల మనకి రఫ్గా ఐడియా వచ్చింది, ఏంట్రా బాబు పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అంటే మాస్ ఇంటూ డిస్టెన్స్ ప్లస్ మాస్ ఇంటూ డిస్టెన్స్ ప్లస్ మాస్ ఇంటూ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ మాస్. సో ఇన్ జనరల్ ఫార్ములా రాసేద్దాం. సో జనరల్ ఫార్ములా ఏంటి అని అంటే, ఫస్ట్ నేను పాయింట్ మాసెస్కి ఇస్తానమ్మా, ఆ తర్వాత నేను కంటిన్యూస్ మాసెస్ గురించి మాట్లాడతా. ఇదిగో నీకు ఒక పాయింట్ మాస్ ఉంది m1 మాస్, ఇంకో పాయింట్ మాస్ ఉంది m2 మాస్, అలా చాలానే ఉన్నాయి.
అయితే నేను ఒక రిఫరెన్స్ పాయింట్ తీసుకున్నా, ఇది నా రిఫరెన్స్ పాయింట్. అక్కడ నుండి ఇది R1 బార్ డిస్టెన్స్లో ఉంది, ఇదేమో R2 బార్ డిస్టెన్స్లో ఉంది, M3 ఏమో R3 బార్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగా. అయితే నేను ఈ మొత్తాన్ని ఒక మాస్ కింద రిప్లేస్ చేయాలనుకుంటున్నా. సో ద హోల్ థింగ్ ఐ వాంట్ టు రిప్లేస్ ఇట్ అట్ వన్ లొకేషన్ విత్ వన్ మాస్. సో ఆ మాస్, టోటల్ మాస్ ఆఫ్ ద సిస్టమ్ నువ్వు క్యాపిటల్ M తీసుకుంటే ఎక్కడైతే ఆ మాస్ని పెట్టాలో ఆ లొకేషన్ని మనం సెంటర్ ఆఫ్ మాస్ అంటాం. సో దాన్ని మనం ఇలా రాస్తాం. ఈ అన్ని పాయింట్ మాసెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని రిప్లేస్ చేసి వాటన్నిటిని ఒకే మాస్ కింద పెడతాను. ఎక్కడైతే ఆ మాస్ని పెట్టాలో దాన్నే మనం సెంటర్ ఆఫ్ మాస్ అని అంటాం. ఓకే, అయితే ఇప్పుడు ఏంటమ్మా ఇక్కడ నుండి నీకు వచ్చేది అని అంటే క్యాపిటల్ M ఇంటూ RCM should be equal to what? M1 R1 plus M2 R2 and so on. సో నువ్వు ఎక్కడ పెట్టాలి ఆ అన్ని మాసెస్ని రిప్లేస్ చేసి ఒకే మాస్ కింద పెట్టాలి అని అంటే నువ్వు ఎక్కడ పెట్టాలి అని అంటే ఇక్కడ. క్యాపిటల్ M ఏమని రాయొచ్చు? సమ్ ఆఫ్ ఆల్ ద ఇండివిజువల్ మాసెస్ అని రాయొచ్చు. R బార్ అని రాసా కదా. సో RCMని నువ్వు ఏమని రాయొచ్చు? XCM I క్యాప్, YCM J క్యాప్, ZCM K క్యాప్ అని రాయొచ్చు. అలాగే నువ్వు R1ని X1 I క్యాప్, Y1 J క్యాప్, Z1 K క్యాప్ అలా రాయొచ్చు. సో ఒక్కోసారి వాళ్ళు ఏమడుగుతారంటే X కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అడుగుతారు, ఒక్కోసారి Y కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అడుగుతారు, ఒక్కోసారి Z కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అడుగుతారు. అప్పుడు నేను X కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ కావాలి అని అంటే నువ్వు అన్ని మాసెస్ యొక్క X కోఆర్డినేట్స్ని తీసుకో, ఇలా రాసి బై నువ్వు టోటల్ మాస్ వేస్తే నీకు X కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ వస్తుంది. Y కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఎంత అంటే M1 Y1 ఇలా. Z coordinate of center of mass M1 Z1 plus M2 Z2 and so on by M1 plus M2 and so on. అయితే నేను ఒక చిన్న రీక్యాప్ చేస్తానమ్మా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ డేటా ఇచ్చే ఇప్పటివరకు మీకు. మనం మాట్లాడుకునే బాడీస్ అన్నీ ఇన్ రియాలిటీ కంటిన్యూస్ మాస్ డిస్ట్రిబ్యూషన్ బాడీస్ ఉంటాయి మనం మాట్లాడుకునేవి. అయితే మనం ఫిజిక్స్లో క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయి. ఏంటి బాబు ఈ ఫిజికల్ క్వాంటిటీ అంటే మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ పొటెన్షియల్ ఎనర్జీ. ఆ పొటెన్షియల్ ఎనర్జీలో నీకు మాస్ ఇంటూ డిస్టెన్స్ ఉంది. సో ఏదైతే ఫిజికల్ క్వాంటిటీస్లో మాస్ ఇంటూ డిస్టెన్స్ ఉండిద్దో అలాంటి ఫిజికల్ క్వాంటిటీస్ గురించి డీల్ చేసేటప్పుడు నువ్వు ఆ కంటిన్యూస్ బాడీ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దాన్ని ఒక పాయింట్ మాస్ కింద రిప్లేస్ చేయొచ్చు. నువ్వు ఎక్కడైతే పెడతావో ఆ పాయింట్ మాస్, నా మొత్తం బాడీని ఒక పాయింట్ మాస్ కింద ఎక్కడైతే పెడతావో దట్ ఈస్ కాల్డ్ as ద లొకేషన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్. ఆ లొకేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. సో నువ్వు ఆ కంటిన్యూస్ బాడీని ఒక పాయింట్ మాస్ కింద రిప్లేస్ చేస్తే నీకు క్యాలిక్యులేషన్ చేస్తే ఏదైతే ఆన్సర్ వస్తుందో నువ్వు ఈ కంటిన్యూస్ బాడీకి కూడా ఇంటిగ్రేషన్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే నీకు సేమ్ ఆన్సర్ వస్తుంది. సో నువ్వు ఈ కంటిన్యూస్ బాడీని పాయింట్ మాస్తో రిప్లేస్ చేస్తే నువ్వు ఇంటిగ్రేషన్ని స్కిప్ చేయొచ్చు. జనరల్గా మనకి ఇంటిగ్రేషన్ అంటే నచ్చదు. సో సెంటర్ ఆఫ్ మాస్ కాన్సెప్ట్ వాడి మనం ఇంటిగ్రేషన్ నుండి తప్పించుకోవచ్చు. కాకపోతే కొన్ని మెమరైజ్ చేసుకోవాలి, మరి తప్పదు. కాకపోతే కొన్ని మెమరైజ్ అయితే చేసుకోవాలి. కొన్ని బాడీస్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ మెమరైజ్ చేసుకుంటే నువ్వు ఇంటిగ్రేషన్ చేయకుండా ఆ బాడీస్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ని నువ్వు వాడేసి ఆ బాడీని ఒక పాయింట్ మాస్ కింద ఆ సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర పెట్టేసి ఆ క్వాంటిటీస్ యొక్క ఆన్సర్ నువ్వు కనుక్కోవచ్చు. ఏ క్వాంటిటీస్? ఫర్ ఎగ్జాంపుల్ 99% ఫిజిక్స్లో మనం సెంటర్ ఆఫ్ మాస్ కాన్సెప్ట్ ఎక్కడ వాడతారో బాబు ఎక్కువ అని అంటే పొటెన్షియల్ ఎనర్జీ క్యాలిక్యులేషన్లో వాడతాం. పొటెన్షియల్ ఎనర్జీ అనేది చాలా ఫ్రీక్వెంట్గా వచ్చింది. ఓకే ఫైన్. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్
2 బాడీస్, ఇది 2022లో వచ్చింది. 2 బాడీస్ ఆఫ్ మాస్ 1 kg and 3 kg have position vectors I cap plus 2j cap plus k cap and minus 3i cap minus 2j cap plus k cap respectively. The magnitude of position vector of center of mass of the system will be similar to the magnitude of vector. అమ్మా ఫస్ట్ మనం పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవాలి. వాళ్ళు వెక్టర్ ఫామ్లో ఇచ్చాడు. అప్పుడు ఏం రాయాలి? RCM బార్ ఈజ్ M1 R1 బార్ M2 R2 బార్ బై M1 ప్లస్ M2. M1 ఎంత అని అంటే 1 kg, R1 ఎంత I క్యాప్ ప్లస్ 2j క్యాప్ ప్లస్ k క్యాప్, M2 ఎంత 3 kg ఇంటూ మైనస్ 3i క్యాప్ మైనస్ 2j క్యాప్ ప్లస్ k క్యాప్ బై టోటల్ మాస్ ఎంత? టోటల్ మాస్ 1 + 3, 1 + 3 ఎంత? 4. సో ఇప్పుడు చెప్పు, ఐ క్యాప్ ఇక్కడేమో మైనస్ 9i క్యాప్, సో నీకు ఏమొస్తుంది? మైనస్ 8i క్యాప్. ఇక్కడేమో 2j క్యాప్ ఉంది, ఇక్కడేమో మైనస్ 6 వచ్చింది. మైనస్ 6 + 2 మైనస్ 4. ఆ తర్వాత నీకు k క్యాప్ ఉంది, ఇక్కడేమో ప్లస్ 3k క్యాప్ ఉంది. సో k క్యాప్ ప్లస్ 3k క్యాప్ ఎంత అంటే ప్లస్ 4k క్యాప్ డివైడెడ్ బై 4 చేస్తే నీకు మైనస్ 2i క్యాప్ మైనస్ j క్యాప్ ప్లస్ k క్యాప్ వస్తుంది. సో ఎక్కడుంది నీకు? ఓకే ఫైన్. నీకు ఇది అడగల, ఏమని అడిగాడు? magnitude of the position vector of center of mass of the system will be similar to the magnitude of which vector. అంటే నువ్వు ఇక్కడ దీని magnitude కనుక్కో. దీని magnitude ఎంత? అండర్ రూట్ ఆఫ్ మైనస్ 2 స్క్వేర్ ప్లస్ మైనస్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ అంటే 4, 1 మైనస్ 1 స్క్వేర్ 1. సో నీకు ఎంత వస్తుంది? రూట్ 6 వస్తుంది. ఇక్కడ ఏ వెక్టర్ యొక్క మాగ్నిట్యూడ్? రూట్ 6. ఏ వెక్టర్ యొక్క మాగ్నిట్యూడ్ నీకు రూట్ 6 అని అంటే ఈ వెక్టర్ యొక్క మాగ్నిట్యూడ్ నీకు రూట్ 6. సో ఆన్సర్ ఏం మార్క్ చేయాలి? ఏ మార్క్ చేయాలి. నెక్స్ట్ 3 point particles of masses 1 kg, 1.5 kg, 2.5 kg are placed at 3 corners of the right angle triangle of side 4, 3 and 5. Center of mass of the system is at a point 0.6 centimeters right and 2 centimeters above the 1 kg mass. అమ్మా వాళ్ళు 1 kg మాస్ గురించి మాట్లాడుతున్నారు. 1 kg మాస్ గురించి మాట్లాడినప్పుడు నువ్వు దాన్నే నీ ఆరిజిన్ కింద తీసుకో. అప్పుడు 1.5 kg యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతుంది? 3 సెంటీమీటర్స్, 0 అవుతుంది. దీని కోఆర్డినేట్స్ ఏమవుతుంది? x కోఆర్డినేట్ 0, y కోఆర్డినేట్ 4 అవుతుంది. సో బేసికల్గా నువ్వు దీన్ని ఆరిజిన్ కింద తీసుకున్నావు. ఓకే ఫైన్. అయితే దాని x కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కుందాం. దాని x కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఎంత అని అంటే 1 kg ఇంటూ 0, 1.5 kg ఇంటూ 3, 2.5 kgకి x కోఆర్డినేట్ ఎంత? 0, దాని x కోఆర్డినేట్ బై టోటల్ మాస్. టోటల్ మాస్ ఎంత? 1.5 + 2.5 4, 4 + 1 5. సో అప్పుడు నీకు ఎంత వస్తుంది? 4.5 డివైడెడ్ బై 5 ఎంత అని అంటే 0.9 సెంటీమీటర్స్. సో నీకు ఎక్స్ కోఆర్డినేట్ 0.9 సెంటీమీటర్స్ అంటే నువ్వు ఏదైతే సెంటర్ ఆఫ్ మాస్ మాట్లాడుతున్నావో అది రైట్ సైడ్కి ఉంటుంది. ఎంత డిస్టెన్స్ ఎక్స్ డైరెక్షన్లో అంటే 0.9. ఎక్కడుందమ్మా 0.9? ఇదిగో ఆప్షన్ డీలో ఉంది. కానీ నేను ఇక్కడతో ఎండ్ అవ్వాలనుకోవట్లేదు, నేను వై కోఆర్డినేట్ కూడా క్యాలిక్యులేట్ చేద్దాం అనుకుంటున్నాను. 1 kg యొక్క వై కోఆర్డినేట్ ఎంత? 1 × 0 ప్లస్ 1.5 యొక్క వై కోఆర్డినేట్ ఎంత? 1.5 × 0. 2.5 యొక్క వై కోఆర్డినేట్ ఎంత? 4.
సో 2.5 into 4 by టోటల్ మాస్ ఎంత 5. అప్పుడు నీకు ఇది ఎంత వస్తుంది అని అంటే నీకు 2 సెంటీమీటర్స్ వస్తుంది. సో నాకు సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడుందో తెలియాలి అని అంటే ఇదిగో ఈ మూడిటిని తీసేసి నేను ఒకే మాస్ కింద రాయొచ్చు. ఎంత ఆ మాస్ అంటే 5 kg. ఏంట్రా బాబు ఆ లొకేషన్ ఆఫ్ ద మాస్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ లొకేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. దాని ఎక్స్ కోఆర్డినేట్ ఎంత అంటే 0.9, దాని వై కోఆర్డినేట్ ఎంత అంటే 2. సో బేసికల్గా ఎప్పుడైతే నువ్వు క్యాలిక్యులేట్ చేస్తున్న ఫిజికల్ క్వాంటిటీలో మాస్ ఇంటూ డిస్టెన్స్ ఉండిద్దో నువ్వు మాస్ ఇంటూ డిస్టెన్స్ చూడంగానే ఫస్ట్ రావాల్సింది నువ్వు సెంటర్ ఆఫ్ మాస్ కాన్సెప్ట్ వాడచ్చు. అంటే మల్టిపుల్ మాసెస్ ఉంటే వాటన్నిటిని తీసేసి ఒక్క మాస్ కింద రాయొచ్చు. సో నాకు ఇక్కడ మల్టిపుల్ మాసెస్ ఉన్నాయి. ఎంతరా బాబు ఈ మొత్తం మాస్ అని అంటే 5 kg. సో వాటన్నిటిని తీసేసి ఒక్క 5 kgని తీసుకోవచ్చు. ఎక్కడ పెట్టాలి ఏదంటే లొకేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. ఏంటన్నా లొకేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అంటే మీకు ఫార్ములా తెలుసు. ఎక్స్ కోఆర్డినేట్ క్యాలిక్యులేట్ చేయడం తెలుసు, వై కోఆర్డినేట్ క్యాలిక్యులేట్ చేయడం తెలుసు. సో 0.1 సెంటీమీటర్ రైట్ అండ్ 2 సెంటీమీటర్ అబౌవ్ 1 kg. సో ఆన్సర్ ఏంట్రా బాబు అని అంటే డి. ఓకే, ఇప్పుడు ప్రతిసారి మనకి పాయింట్ మాసెసే వస్తాయా? రావు. అయితే నువ్వు ఒక కంటిన్యూస్ మాస్ బాడీ తీసుకుంటే నేనేం చెప్పాను నీకు, ఇదిగో దీన్నేమో DM1 అని తీసుకో, దీన్నేమో DM2 అని తీసుకో, దీన్నేమో DM3 అని తీసుకో, అలా చెప్పాను కదా నీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఈ లొకేషన్ నుండి దీన్ని రిప్లేస్ చేయాలి అని అంటే ఎక్కడైతే దాన్ని రిప్లేస్ చేసి ఒక పాయింట్ మాస్ కింద పెడతావో ఆ లొకేషన్నే మనం సెంటర్ ఆఫ్ మాస్ లొకేషన్ అని అంటాం. అయితే ఆ సెంటర్ ఆఫ్ మాస్ కావాలి అని అంటే ఏం రాయాలమ్మా? మీకు గుర్తుందా రాసాను ఇది? RCM ఏంటి? DM1 R1, DM2 R2 and so on by DM1 plus DM2 and so on. మీకు గుర్తుంది అని అంటే ఎడిషన్ మనం ఇంకో ఫామ్లో కూడా రాయొచ్చు. ఏంటది? ఇంటిగ్రేషన్. సో మనం వేటిని యాడ్ చేస్తున్నాం? మాస్ ఇంటూ డిస్టెన్స్ని యాడ్ చేస్తున్నాం. అప్పుడు మనం దాన్ని ఇలా రాయొచ్చు కదా, ఇంటిగ్రల్ DM ఇంటూ ఆర్ బై ఇంటిగ్రల్ DM అని రాయొచ్చు కదా. ఇంటిగ్రేషన్ అంటే ఎడిషన్. సో ఇలా ఎడిషన్ సింబల్ పెట్టే బదులు నేను ఇంటిగ్రేషన్ సింబల్ పెడతా. కింద ఏం యాడ్ చేస్తున్నాం? డిఎంని యాడ్ చేస్తున్నాం. DM1, DM2, DM3. DM అంటే కంగారు పడద్దు, DM అంటే స్మాల్ మాస్. అటన్నిటిని యాడ్ చేస్తున్నాం. యాడింగ్నే మనం ఇంటిగ్రల్ సింబల్ పెట్టేసి మేనేజ్ చేసేయచ్చు. సో నీ కంటిన్యూస్ మాస్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేటప్పుడు ఇలాగా. అది ఆర్ బార్ అంటే ఏంటి? ఆర్ బార్ అనేది నీకు వెక్టర్ ఫామ్. అంటే నువ్వు ఏదైతే DM మాస్ గురించి మాట్లాడుతున్నావో దాని ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్, జెడ్ కోఆర్డినేట్ నువ్వు ప్రాపర్ వెక్టర్ ఫామ్లో రాయాలి. అంటే x1 i క్యాప్ ప్లస్ y1 j క్యాప్ ప్లస్ z1 k క్యాప్ అలా రాయాలి కదా. అంటే ఒకవేళ ఓన్లీ ఎక్స్ కోఆర్డినేటే కనుక్కోమన్నాడు ఏం చేయాలి సార్ అని అంటే ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్ మాత్రమే కనుక్కోమంటే అప్పుడు నువ్వు కూడా ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ మాత్రమే పెట్టు. వై కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోమన్నాడు అనుకో అప్పుడు నువ్వు వై కోఆర్డినేట్నే పెట్టు. సేమ్ అలాగే నీకు జెడ్ కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ని కనుక్కోమన్నాడు అనుకో అప్పుడు నువ్వు జెడ్ కోఆర్డినేట్ మాత్రమే పెట్టు. అంతే. నేను ఇక్కడ మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ప్లస్లు రాసే బదులు ఇంటిగ్రల్ సింబల్ పెట్టా అంతే. అంటే DM అనేది మళ్ళీ ఏంటి? DM ఈజ్ ఏ స్మాల్ మాస్. DM ఈజ్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ మాస్. సో మనం కంటిన్యూస్ బాడీస్ గురించి మాట్లాడేటప్పుడు మనం ద వెరీ ఫస్ట్ థింగ్ మనం తీసుకునేది ఏంటంటే రాడ్ మీదే చాలాసార్లు క్వశ్చన్ అడిగాడమ్మా JEE మెయిన్స్లో. ఒకవేళ టఫ్గా క్వశ్చన్ అడగాలన్నప్పుడు కంటిన్యూస్ మాస్ డిస్ట్రిబ్యూషన్ బాడీస్లో జనరల్గా వాళ్ళు రాడ్నే అడుగుతున్నారు. అయితే చూడు ఎలాగా రాడ్. మనం ఎప్పుడైతే రాడ్ అంటామో రాడ్ అనేది మాస్ ఈజ్ గోయింగ్ టు బి స్ప్రెడ్ ఓవర్
లెంత్ కదా. సో అప్పుడు మనం ఏం మాట్లాడతామంటే లాంబ్డా గురించి మాట్లాడతామమ్మా. లాంబ్డా ఏంటి అని అంటే మాస్ పర్ యూనిట్ లెంత్. సో ఇక్కడ నేను మళ్ళీ బేసిక్స్ నుండి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళను, మీకు ఆల్రెడీ బేసిక్స్ వీడియో చేశా. ఓకే, ఒక రాడ్ ఎలా ఉంటుంది, ఇలా ఉండిద్ది. అయితే నేను ఈ ఎండ్ నుండి ఆ రాడ్ని ఒక పాయింట్ మాస్ కింద రిప్లేస్ చేయాలి అని అంటే ఎక్కడ రిప్లేస్ చేయాలో కనుక్కుందాం అని అనుకుంటున్నా. సో దానికి నేను ఏం చేయాలి, ఫస్ట్ డిఎం మాస్ల గురించి మాట్లాడాలి. డిఎం మాస్ అంటే ఏంటి, స్మాల్ అమౌంట్ ఆఫ్ మాస్. స్మాల్ మాసెస్ అని అంటే ఇప్పుడు నువ్వు ఈ రాడ్ని చాలా చిన్న చిన్న మాసెస్ని సైడ్ బై సైడ్ పెట్టినట్టు కదా, చాలా చిన్న చిన్న మాసెస్ని సైడ్ బై సైడ్ పెట్టినట్టు కదా. అయితే మరి క్యాలిక్యులేట్ చేసేద్దాం. మరి ఆ చిన్న మాస్ గురించి మాట్లాడాలి అని అంటే, మనం ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఎలిమెంట్స్ ఎలా తీసుకోవాలి రాడ్కి అనే దానికి మీకు ఒక 1.5 hour వీడియో చేస్తున్నా, హౌ టు టేక్ ఎలిమెంట్స్ అని. ఎట్ ఏ డిస్టెన్స్ ఎక్స్ నేను డిఎక్స్ థిక్ తీసుకుంటాను. డిఎక్స్ అనేది చాలా చిన్న లెంత్. సో ఈ డిఎక్స్ అనేది చాలా చిన్న లెంత్ కాబట్టి దీంట్లో ఉండే మాస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. చాలా తక్కువ ఉన్నప్పుడు నేను డిఎం అని రాయొచ్చు. ఎంత మాస్ అంటే మనకి ఎల్ లెంత్లో ఎం మాస్ ఉంది. సో M/L అనేది మాస్ పర్ యూనిట్ లెంత్. దాన్నే మనం లాంబ్డా అని కూడా రాస్తాం అమ్మా. లాంబ్డా అనేది ఎంత అంటే మాస్ పర్ యూనిట్ లెంత్. ఇక్కడ ఇది కాన్స్టెంట్ తల్లి. వీటన్నిటి గురించి నేను ప్రాపర్గా మాట్లాడాను హౌ టు టేక్ ఎలిమెంట్స్లో. ఒకవేళ మాస్ అనేది లెంత్ మీద డిపెండ్ అయి ఉంటే లాంబ్డా వాడతాం, మాస్ అనేది ఏరియా మీద డిపెండ్ అయి ఉంటే సిగ్మా వాడతాం, మాస్ అనేది వాల్యూమ్ మీద డిపెండ్ అయి ఉంటే రో వాడతాం. వీటన్నిటి గురించి నేను ప్రాపర్గా మాట్లాడాను. అయితే సరే పర్లేదు. ఇప్పుడు నేను లెఫ్ట్ ఎండ్ని నా ఆరిజిన్ కింద తీసుకుంటే నాకు పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ కావాలి. అంటే ఈ రాడ్ మొత్తాన్ని ఒక పాయింట్ మాస్ కింద రిప్లేస్ చేయాలంటే ఎక్కడ రిప్లేస్ చేయాలనేది కావాలి. అయితే XCM ఈజ్ ఇంటిగ్రల్ డిఎం ఇంటూ ఎక్స్. ఎందుకు ఈ డిఎం ఏదైతే నేను ఈ మాస్ గురించి మాట్లాడుతున్నానో ఈ మాస్ ఎంత డిస్టెన్స్లో ఉంది అంటే ఎక్స్ డిస్టెన్స్లో ఉంది. ఆ మాస్ యొక్క ఆ మాస్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంది అని అంటే ఎక్స్ డిస్టెన్స్లో ఉంది. ఎందుకంటే ఆ మాస్ అనేది పాయింట్ మాస్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ అంటే ఎక్కడైతే పాయింట్ మాస్ ఉంటుందో అదే దాని లొకేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. సరేనమ్మా, బై ఇంటిగ్రల్ డిఎం. అయితే మనకి డిఎం తెలుసు కదా, ఏంటది, M/L ఇంటూ డిఎక్స్. M/L అనేది కాన్స్టెంట్ కదా. యాక్చువల్గా మీరు M/L బదులు లాంబ్డా రాసినా మంచిదే. ఇదిగో డిఎంని మర్చిపోయానమ్మా, డిఎంని ఎలా రాయొచ్చు, లేదా లాంబ్డా ఇంటూ డిఎక్స్ కూడా రాయొచ్చు. ఏంటి లాంబ్డా అంటే మాస్ పర్ యూనిట్ లెంత్ అట్ దట్ లొకేషన్. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడి నుండి ఎక్కడికి ఇంటిగ్రేట్ చేయాలమ్మా, మనకి ఎక్కడి నుండి ఎక్కడ దాకా మాసెస్ ఉన్నాయి, ఇదిగో ఇక్కడ నుండి లాస్ట్ దాకా మాసెస్ ఉన్నాయిగా. అంటే నీకు x=0 దగ్గర మాస్ ఉంది, x=L దగ్గర మాస్ ఉంది. వాటన్నిటినీ యాడ్ చేయాలి కదా. అంటే ఎక్కడ నుండి ఎక్కడి వరకు ఇంటిగ్రేట్ చేయాలి, x=0 నుండి L దాకా, x=0 నుండి L దాకా. అయితే ఏంటి నాన్న ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అంటే M/L అనేది కాన్స్టెంట్. సో దాన్ని బయటికి తీసుకురా. నీకు న్యూమరేటర్లో x/dx ఉంది, ఎక్కడ వరకు 0 to L. డినామినేటర్లో dx ఉంది, ఎక్కడ నుండి ఎక్కడ వరకు 0 to L. సో నీకు ఇక్కడ కూడా M/L ఉందమ్మా. ఈ M/L క్యాన్సిల్ అవుతాయి. ఇంటిగ్రేషన్ ఆఫ్ x/dx ఏంటి, x²/2 0 to L. ఇంటిగ్రల్ dx ఏంటి, x ఎక్కడ నుండి ఎక్కడ వరకు 0 to L. నువ్వు లిమిట్స్ పెట్టావనుకో నీకు న్యూమరేటర్లో ఏమొస్తుంది, L²/2 వస్తుంది, డినామినేటర్లో L వస్తుంది. అంటే ఎంత, L/2. ఇది జస్ట్ మీ కాన్సెప్చువల్ క్లారిటీ కోసం నేను చేసిన డెరివేషన్. అయితే నేను ఇప్పుడు ఒక జనరలైజ్ స్టేట్మెంట్ ఇచ్చేస్తా. ఏంటి అదనంటే నువ్వు ఎప్పుడైనా యూనిఫామ్ బాడీస్ గురించి మాట్లాడేటప్పుడు ఏంటి యూనిఫామ్ బాడీస్ అంటే మాస్ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉండాలి. యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉండాలంటే ఒక లొకేషన్ దగ్గర ఎక్కువ,
ఒక లొకేషన్ దగ్గర తక్కువ స్ప్రెడ్ అయి ఉండకూడదు. సేమ్ మాస్ పర్ యూనిట్ లెంత్ కానీ, సేమ్ మాస్ పర్ యూనిట్ ఏరియా కానీ, సేమ్ మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ కానీ ఉంటే దాన్నే మనం యూనిఫామ్ బాడీస్ అని అంటాం. అంటే నా అర్థం ఏంటి అని అంటే, ఈ రాడ్ ఉంది కదా, ఈ రాడ్ని చేసేటప్పుడు వాళ్ళు ఇక్కడ ఎక్కువ మాస్ పెట్టేసి ఇక్కడ తక్కువ మాస్ పెట్టకూడదు. అలా ఎప్పుడైనా సరే మనం యూనిఫామ్ బాడీస్ గురించి మాట్లాడితే రాడ్ కానీ షీట్ కానీ అంటే అప్ టు 2D బాడీస్, నువ్వు 2D బాడీస్ గురించి మాట్లాడితే జామెట్రికల్ సెంటర్ అనేదే నీకు సెంటర్ ఆఫ్ మాస్ అవుతుంది. ఇది ఇంకా మీరు గుర్తుపెట్టేసుకోండి. లేదు అని అంటారా, సార్ నేను గుర్తుపెట్టుకోను సార్ అని అంటారా, ప్రతిసారి ఇలా ఇంటిగ్రేషన్ చేసి చెక్ చేయండి. మనకి రాడ్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా వాడతాం అమ్మా, యూనిఫామ్ రాడ్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా వాడతాం. లేదా షీట్స్ ఉంటాయి కదా, రెక్టాంగులర్ షీట్స్, స్క్వేర్ షీట్స్, ఇలా ఉంటాయి కదా షీట్స్, వాటిని కూడా చాలా ఫ్రీక్వెంట్గా వాడతాం. ప్రతిసారి ఎక్కడ డెరైవేషన్ చేస్తాం, చేయలేం కదా. ఒకవేళ యూనిఫామ్ షీట్ కానీ, యూనిఫామ్ రాడ్ కానీ, యూనిఫామ్ ఏమంటారు రింగ్ కాదమ్మా, బెటర్ 2D అని రాయడం కన్నా నేను ఏం చేస్తానంటే రాడ్కి షీట్స్కి, ట్రయాంగులర్ షీట్ కూడా రాడ్ షీట్ ట్రయాంగిల్ లామినా ట్రయాంగులర్ షీట్స్ ఇట్లా ఉంటాయి కదా, వాటన్నిటికీ నువ్వు జామెట్రికల్ సెంటర్ ఇస్ ద లొకేషన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్ అన్నట్టుగా తీసేసుకోవచ్చు. సో ఒక రాడ్ ఉంది అనుకో, ఆ రాడ్ నువ్వు ఎక్కడ రిప్లేస్ చేయొచ్చురా బాబు అని అంటే, యూ కెన్ రిప్లేస్ ద రాడ్ విత్ ఎ పాయింట్ మాస్ అట్ ఇట్స్ జామెట్రికల్ సెంటర్. సో నువ్వు క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు నువ్వు ఒక రాడ్ వచ్చింది, ఆ రాడ్ యూనిఫామ్ రాడ్ అని నీకు తెలిసినప్పుడు నువ్వు డీల్ చేస్తున్న క్వాంటిటీస్ ఒకవేళ మాస్ ఇంటూ డిస్టెన్స్ ఉంటే, అప్పుడు నువ్వు ఆ రాడ్ ఏదైతే ఉందో ఆ రాడ్ని ఒక పాయింట్ మాస్ కింద రిప్లేస్ చేసి ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ L/2 జామెట్రికల్ సెంటర్ దగ్గర గీయొచ్చు. సార్ పొటెన్షియల్ ఎనర్జీ కాకుండా ఇంకో క్వాంటిటీ చెప్పండి సార్ మాస్ ఇంటూ డిస్టెన్స్ ఉండేది. సెంట్రిపిటల్ ఫోర్స్. నువ్వు ఒక సెంట్రిపిటల్ ఫోర్స్ గురించి మాట్లాడావనుకో, mr². ఏమైంది ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు తీసుకున్న రాడ్ని వాళ్ళు ఈ పాయింట్, ఈ యాక్సిస్ అబౌట్ వాళ్ళు రొటేట్ చేస్తున్నారు అనుకో విత్ ఒమేగా. అప్పుడు డిఫరెంట్ మాసెస్ డిఫరెంట్ రేడియస్తో రొటేట్ అవుతాయిగా. ఇదిగో ఈ మాస్కి వచ్చేసరికి ఏమో సమ్ రేడియస్ R1, ఈ మాస్కి వచ్చేసరికి ఏమో రేడియస్ R2, ఈ మాస్కి వచ్చేసరికి ఏమో రేడియస్ R3. వాళ్ళు నీకు అడిగారమ్మా, వాళ్ళు ఏమడిగారంటే సెంట్రిపిటల్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయండి ఆ రాడ్ మీద అని అన్నాడు. టోటల్ సెంట్రిపిటల్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయండి ఆ రాడ్ మీద అని అన్నాడు. నాకేమో సెంట్రిపిటల్ ఫోర్స్ ఈ ఫార్ములా తెలుసు, mr² అని తెలుసు. అంటే మాస్ ఇంటూ డిస్టెన్స్ ఉంది. మాస్ ఇంటూ డిస్టెన్స్ ఉందంటే నేను సెంటర్ ఆఫ్ మాస్ కాన్సెప్ట్ వాడచ్చు. అంటే నేను ఏమని తీసుకోవచ్చు, ఈ రాడ్ మొత్తాన్ని ఒక పాయింట్ మాస్ కింద తీసేసుకోవచ్చు. ఎంత డిస్టెన్స్లో అంటే L/2 డిస్టెన్స్లో. సో ఈ రాడ్ మొత్తాన్ని నేను దీంతో రిప్లేస్ చేశాను అనుకో, అప్పుడు నాకు దీని మీద యాక్ట్ అవుతున్న సెంట్రిపిటల్ ఫోర్స్ ఎంత అని అంటే మాస్ ఇంటూ L/2 ఇంటూ ఒమేగా². రాడ్ని దీనిలాగా రిప్లేస్ చేయగలిగాను. ఎందుకు? నేను డీల్ చేస్తున్న ఫిజికల్ క్వాంటిటీ ఏదైతే ఉందో, వాడు అడిగింది క్యాలిక్యులేట్ ద సెంట్రిపిటల్ ఫోర్స్ అని అన్నాడు. సెంట్రిపిటల్ ఫోర్స్లోనేమో mr² ఉంటుంది. సో నేను డీల్ చేస్తున్న ఫిజికల్ క్వాంటిటీలో మాస్ ఇంటూ డిస్టెన్స్ ఉంది కాబట్టి నేను సెంటర్ ఆఫ్ మాస్ కాన్సెప్ట్ వాడచ్చు. అదే వాడు ఇంకో ఏదన్నా అడిగాడు అనుకో, నువ్వు పెట్టడానికి ఉండదు, నువ్వు దీనిలాగా రాయడానికి ఉండదు. సో సెంటర్ ఆఫ్ మాస్ కాన్సెప్ట్ అనేది చాలా డేంజరస్ దమ్మా. ఏంటనంటే చాలామంది స్టూడెంట్స్ తెలియక సెంటర్ ఆఫ్ మాస్ కాన్సెప్ట్ని ఎక్కడ పడితే అక్కడ వాడేస్తారు.
నువ్వు ఎక్కడ పడితే అక్కడ వాడకూడదు. నువ్వు వాడాల్సిన లొకేషన్ ఒకటే. ఏదైతే ఫిజికల్ క్వాంటిటీ నువ్వు క్యాలిక్యులేట్ చేయాలో ఆ క్వాంటిటీలో మాస్ ఇంటూ డిస్టెన్స్ ఉంటే సెంటర్ ఆఫ్ మాస్ కాన్సెప్ట్ వాడే. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు, మాస్ ఇంటూ డిస్టెన్స్ ఉండేది. సరే, అయితే సార్ ఎప్పుడు యూనిఫామ్ రాడ్ గురించే మాట్లాడతారా? మాట్లాడరు. నాన్ యూనిఫామ్ రాడ్ అమ్మా, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నాన్ యూనిఫామ్ రాడ్ నీకు ఎన్నిసార్లు వచ్చినా ఎక్కడొచ్చినా సరే అప్రోచ్ మాత్రం సేమ్ అమ్మా, సేమ్. అది యూనిఫామ్ రాడ్ అవని నాన్ యూనిఫామ్ రాడ్ అవని అప్రోచ్ మాత్రం సేమ్ ఉంటుంది. నువ్వు ఎలిమెంట్ తీసుకోవాలి, ఆ ఎలిమెంట్ని ఇంటిగ్రేట్ చేయాలి. నేను ఏదైతే ప్రీవియస్ స్లైడ్స్లో చేశానో అదే చేయాలి. నేను ఇంకొకసారి మీకు చూపిస్తాను. A rod of length capital L has non-uniform linear mass density. ఇదిగో non-uniform linear mass density where A, B are constants and x is 0 to L. Value of x center of mass. వీళ్ళు సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద రాడ్ కనుక్కోమంటున్నారమ్మా. అయితే వాడు ఇచ్చిన రాడ్ పరిస్థితి ఏంట్రా బాబు అని అంటే ఇట్స్ ఎ నాన్ యూనిఫామ్ రాడ్. సో అది నాన్ యూనిఫామ్ రాడ్ అయినప్పుడు నువ్వు దాని సెంటర్ ఆఫ్ మాస్ L/2 దగ్గర ఉందని రాయొచ్చా? రాయలేవు. సో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్ అని అంటే, అట్ ఏ డిస్టెన్స్ ఎక్స్ సేమ్ నువ్వు డిఎక్స్ తీసుకో. డిఎక్స్ తీసుకుంటే దీని మాస్ కూడా చిన్నగా ఉంటుంది. ఎంత అంటే డిఎం. డిఎంని ఏమని రాయొచ్చు? అక్కడ ఎంత అయితే మాస్ పర్ యూనిట్ లెంత్ ఉందో ఇంటూ లెంత్ ఆఫ్ దట్ ఎలిమెంట్. మనం మాట్లాడుతున్న మాస్ ఏంట్రా బాబు అంటే నేను గీసిన రెడ్ కలర్ది. ఆ రెడ్ కలర్ యొక్క లెంత్ ఎంత అంటే డిఎక్స్. మనకేమో మాస్ పర్ యూనిట్ లెంత్ తెలుసు, రైట్? వీడి ఇక్కడ రో ఇచ్చాడు, జనరల్గా మనం లాంబ్డాతో రాస్తాం. సో నేను లాంబ్డానే రాస్తా, లాంబ్డా ఇంటూ డిఎక్స్. లాంబ్డా ఈజ్ మాస్ పర్ యూనిట్ లెంత్ ఎట్ దట్ లొకేషన్. ఆ లొకేషన్ దగ్గర మాస్ పర్ యూనిట్ లెంత్ ఎంతో నీకు తెలుసు, దాన్ని లెంత్తో మల్టిప్లై చేస్తే నీకు మాస్ వచ్చేసింది. సరేనమ్మా, ఇప్పుడు నీకు ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్ కావాలి అని అనుకో, నువ్వేం చేయాలి? ఇంటిగ్రల్ డిఎం ఇంటూ ఎక్స్ బై ఇంటిగ్రల్ డిఎం. అయితే ఆ డిఎం ఎంతరా అని అంటే ఇట్స్ లాంబ్డా ఇంటూ డిఎక్స్ ఇంటూ ఎక్స్. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంట్రా బాబు అని అంటే నువ్వు ఏదైతే లాంబ్డా గురించి మాట్లాడుతున్నావో అది కాన్స్టెంట్ కాదు, దాన్ని నువ్వు బయటికి తీయలేవు. లాంబ్డా అనేది వేరీ అవుతుంది. సో నువ్వు దాన్ని యాజ్ ఇట్ ఈస్ పెట్టాలి. ఏంటి లాంబ్డా ఏంటి అని అంటే ఏ ప్లస్ బి ఎక్స్ స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఇంటూ ఎక్స్ బై ఏ ప్లస్ బి ఎక్స్ స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఇది అయితే నువ్వు మొత్తం ఆ రాడ్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ కావాలంటే నీకు మాసెస్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉన్నాయమ్మా? నీకు మాసెస్ ఫస్ట్ మాస్ ఇక్కడ స్టార్ట్ అయింది, లాస్ట్ మాస్ ఇక్కడ దాకా ఉంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర నుండి నీకు x ఈజ్ ఈక్వల్ టు L దాకా మాసెస్ ఉన్నాయి. ఆ మాసెస్ మొత్తాన్ని నువ్వు ఒక మాస్ కింద రిప్లేస్ చేయాలని చూస్తున్నావు. సో నువ్వు ఇంటిగ్రేషన్ ఎక్కడ నుండి ఎక్కడ వరకు చేయాలి? 0 to L చేయాలి. 0 to L చేయాలి. సో క్యాలిక్యులేషన్ చేద్దాం ఒకసారి. ఒక్కసారి వెనక్కి. ఇదిగో ఏ డిఎక్స్ ఎక్స్, సరే దాన్ని నేను ఏ ఎక్స్ డిఎక్స్ అని రాయొచ్చుగా. దీన్నేమో బిఎక్స్ క్యూబ్ బై ఎల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ రాయొచ్చు. సో రాస్తున్నాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏఎక్స్ డిఎక్స్ ప్లస్ బిఎక్స్ క్యూబ్ ఎల్ స్క్వేర్ డిఎక్స్. మరి డినామినేటర్ ఏముంది? ఏ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ డిఎక్స్ ఉంది. సో ఏ డిఎక్స్ అని రాయొచ్చు, బిఎక్స్ స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ డిఎక్స్ అని రాయొచ్చు. ఏ డిఎక్స్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ డిఎక్స్ అని రాయొచ్చు. లిమిట్స్ తర్వాత పెడతానమ్మా, ఫస్ట్ ఇంటిగ్రేషన్ చేసేద్దాం. ఏ అనేది కాన్స్టెంట్ కదా, బయటికి తీసే. అప్పుడు ఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రేషన్ ఎంత? ఎక్స్ స్క్వేర్ బై 2. బి బై ఎల్ స్క్వేర్ అనేది కాన్స్టెంట్, బయటికి తీసే. ఎక్స్ క్యూబ్ డిఎక్స్ ఇంటిగ్రేషన్ ఎంత? ఎక్స్ పవర్ 4/4. ఇదిగో ఏ అనేది కాన్స్టెంట్, బయటికి తీసే. ఇంటిగ్రల్ డిఎక్స్ ఇంటిగ్రేషన్ ఎంత? ఎక్స్. బి బై ఎల్ స్క్వేర్ కాన్స్టెంట్, బయటికి తీసే. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఎంత? ఎక్స్ క్యూబ్ బై 3. సరే రాస్తానమ్మా ఒక్కసారి. ఏ అనేది కాన్స్టెంట్ బయటికి తీసేసావు, ఇదేమో ఎక్స్ స్క్వేర్ బై 2 వస్తుంది. లిమిట్స్ ఏంటి? 0 to L. ఇదేమో బి బై ఎల్ స్క్వేర్ ఇంటూ అదిగో ఎక్స్ క్యూబ్ డిఎక్స్ కదా, అంటే ఎక్స్ పవర్ 4/4 వస్తుంది. ఎక్కడ నుండి ఎక్కడ వరకు? 0 to L బై
ఏ ఇంటిగ్రల్ డిఎక్స్ ఎంత ఎక్స్, ఎక్కడ నుండి ఎక్కడ వరకు 0 to L. ఇది b/L² అనేది కాన్స్టెంట్. ఇంటిగ్రేషన్ ఆఫ్ x² dx ఏంటి, x³ 3 0 to L. అప్పుడు ఏమవుతుంది, అది a × L²/2 పైన b/L² × L⁴/4 వస్తుంది. డినామినేటర్లో a × L వస్తుంది, b/L² × L³ 3 వస్తుంది. ఇవి ఇక్కడ L² L³ క్యాన్సిల్ చేస్తే L వస్తుంది. L అనేది కామన్గా ఉంది డినామినేటర్లో, ఒక Lని ఇక్కడ నుండి క్యాన్సిల్ చేసిద్ది. అప్పుడు నీకు ఎలా రాయొచ్చానంటే, నేను స్కిప్ చేశానమ్మా కొంచెం క్యాలిక్యులేషన్, a/2 + b/4 a + b/3. దీనికి ఎల్సిఎం చేద్దాం, అప్పుడు ఏమొస్తుంది, 2a + b/4, ఇక్కడేమో 3a + b/3 వస్తుంది. సో అప్పుడు నీకు 3l × 2a + b/4 × 3a + b వస్తుంది. త్రీ బై ఫోర్ ఇంటూ 2a + b/3a + b × L. ఏంట్రా ఆన్సర్, బి. ఒక్కటమ్మా. ఈ క్వశ్చన్ యాక్చువల్గా డిఫికల్ట్ అని ఫీల్ అవుతారు. ఎందుకు డిఫికల్ట్ అని ఫీల్ అవుతారో తెలుసా, ఫిజిక్స్ వల్ల కాదు, క్యాలిక్యులేషన్ వల్ల. ఆ మాత్రం క్యాలిక్యులేషన్ కూడా నువ్వు చేయడానికి నేర్చుకోలేకపోయావు అని అంటే నీకు వేరే వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి? నువ్వు డిఫరెంట్ అయితేనే కదా నీకు ఐఐటీలో అడ్మిషన్ ఇస్తారు, లేదా ఎన్ఐటీలో అడ్మిషన్ ఇస్తారు. సో అది గుర్తుపెట్టుకో, ఎప్పుడూ కూడా నీకు ఏదైనా సరే డిఫికల్ట్ అనిపిస్తుంది అని అంటే నువ్వు ఫస్ట్ నువ్వు చెప్పుకోవాల్సింది, నాకే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు ఎవడైతే ఐఐటి కోసం ప్రిపేర్ అవుతున్నాడో వాడు అందరికీ డిఫికల్ట్ అనే ఫీల్ వస్తుంది. నేను కానీ గివప్ ఇచ్చేసాను అని అంటే నేను ఆ మిగతా జనాలు ఎవరైతే ఎన్ఐటీలో కానీ ఐఐటీలో కానీ సీట్ కొట్టరో వాళ్ళతో పాటు వెళ్ళిపోతాను. అదే నేను గివప్ ఇవ్వకుండా పట్టుకొని కూర్చుంటాను అని అంటావో నువ్వు ఐఐటీలోకి కానీ ఎన్ఐటీలోకి కానీ ఎంటర్ అయిపోతావు. అదే గుర్తుపెట్టుకో. మోటివేషన్ అంటే ఏం లేదమ్మా, కష్టం వచ్చినప్పుడు వదిలేస్తే నువ్వు ఓడిపోయావు, కష్టం వచ్చినప్పుడు నువ్వు వదలకుండా పట్టు వేయడం విక్రమార్కుల్లాగా కూర్చున్నావు అని అంటే ఎస్ డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ నువ్వు ఏదో ఒక ఎన్ఐటీలోనో ఐఐటీలోనో కూర్చొని ఉంటావు, నేను ఇస్తా గ్యారంటీ అది. ఓకే, అయితే మనకి ఎప్పుడు రాడ్లే ఇస్తారా సార్, ఏం రింగులు ఇవ్వకూడదా? ఇస్తారు. అయితే కామన్ సెన్స్ వాడేవని అనుకో, నువ్వు కంప్లీట్ రింగ్ తీసుకుంటే అమ్మ రింగ్ దగ్గరికి వచ్చేసరికి కూడా నువ్వు మాట్లాడాల్సింది లాంబ్డా గురించే. రింగ్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా నువ్వు మాట్లాడాల్సింది లాంబ్డా గురించే, మాస్ పర్ యూనిట్ లెంతే. ఎవరికైతే డౌట్ ఉండిద్దో క్లియర్ కట్గా వీడియో చేసా హౌ టు టేక్ ఎలిమెంట్స్ అనే దాని మీద. అయితే కంప్లీట్ రింగ్ ఉందనుకో అమ్మ, నేను జస్ట్ రింగ్ గురించి మాట్లాడుతూ నేను ఇంకేం మెన్షన్ చేయకపోతే అది యూనిఫామ్ రింగ్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుండి జస్ట్ రింగ్ అన్నాను కానీ దాని గురించి ఏం మాట్లాడట్లేదు అని అంటే యూ టేక్ ఇట్ యాజ్ యూనిఫామ్ రింగ్. అయితే అమ్మ నువ్వు యూనిఫామ్ రింగ్ గురించి మాట్లాడేటప్పుడు దాని సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడా అని అంటే దాని సెంటర్ ఆఫ్ మాస్ అనేది నీకు జామెట్రికల్ సెంటర్లో వస్తుందమ్మా. ఎందుకో చెప్తా. ఇదిగో ఇక్కడ నాకు ఓ మాస్ కనపడుతుంది, ఆ మాస్కి పాజిటివ్ ఎక్స్ కోఆర్డినేట్ ఉండిద్ది, అలాగే ఇటువైపు కూడా మాస్ ఉండిద్ది, ఆ మాస్కి -x కోఆర్డినేట్గా. సో ఇదేమో డిఎం ఇంటూ ఎక్స్, ఇదేమో డిఎం ఇంటూ -x. అప్పుడు నువ్వు ఎక్స్ కోఆర్డినేట్ గురించి మాట్లాడేటప్పుడు ఏదైతే xCM ఉందో నువ్వు డిఎం ఇంటూ ఎక్స్ మళ్ళీ డిఎం ఇంటూ -x అలా నువ్వు అన్ని మాసెస్ గురించి మాట్లాడితే నీకు ఏమైపోతుంది, న్యూమరేటర్ 0 అయిపోతుంది. ఎందుకంటే నీకు ఎంతైతే మాస్ పాజిటివ్ ఎక్స్ సైడ్ ఉందో అంతే మాస్ నీకు నెగిటివ్ ఎక్స్ సైడ్ కూడా ఉంది. కాబట్టి మాస్ ఇంటూ పాజిటివ్ ఎక్స్ ప్లస్ మాస్ ఇంటూ నెగిటివ్ ఎక్స్ రెండు యాడ్ చేస్తే నీకు 0 అయిపోతుంది.
అలాగే నీకు ఎంతైతే పాజిటివ్ వై ఉందో, ఇదిగో నువ్వు ఇక్కడ ఇంకొక మాస్ తీసుకో, అంతే మాస్ నీకు నెగిటివ్ వై సైడ్ కూడా ఉంది. అప్పుడు నువ్వు వై కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ గురించి మాట్లాడితే ఏమొస్తుంది అని అంటే డిఎం ఇంటూ వై రాస్తే దీనికి ఇటువైపు ఉన్న మాస్కి నువ్వు డిఎం ఇంటూ మైనస్ వై రాయాలి, డివైడెడ్ బై క్యాపిటల్ ఎం. ఎంత అంటే 0. సో ఒక కంప్లీట్ రింగ్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడుంది అని అంటే దాని సెంటర్ దగ్గర ఉంది. ఇంట్రెస్టింగ్. మాస్ ఏమో నీకు సర్కంఫరెన్స్ మీద ఉంది, సెంటర్ ఆఫ్ మాస్ ఏమో మాస్లో కన్నా బయట ఉంది. అంటే ఇదిగో సెంటర్ ఆఫ్ ద రింగ్ అన్న, సెంటర్ ఆఫ్ ద రింగ్ దగ్గర నీకు ఏమన్నా మాస్ కనపడుతుందా? రియాలిటీలో లేదు. నీకు మాస్ అంతా ఎక్కడుందరా బాబు అని అంటే నీకు మాస్ అంతా ఇక్కడ ఉంది. ఇదిగో నీకు మాస్ స్ప్రెడ్ అయ్యిందంతా ఇక్కడ. అయితే నేను ఎప్పుడైతే దీన్ని ఒక పాయింట్ మాస్ కింద రిప్లేస్ చేయాలో, పాయింట్ మాస్ కింద రిప్లేస్ చేసేటప్పుడు దాన్ని ఎక్కడ రిప్లేస్ చేస్తాను అని అంటే దాన్ని సెంటర్ దగ్గర రిప్లేస్ చేస్తా. ఇదిగో దాని సెంటర్ దగ్గర. సో ఎవరైనా క్వశ్చన్ అడిగారు అనుకో, సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఎప్పుడు మాస్లోనే ఉండాలా అంటే ఒక బాడీ ఉండేది కదా, బాడీ లోపలే ఉండాలా అని అంటే అవసరం లేదమ్మా. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. నీకు మాస్ ఏమో, బాడీ ఏమో నీకు ఇక్కడ ఉంది, కానీ దాని సెంటర్ ఆఫ్ మాస్ ఏమో అవుట్ సైడ్ ద బాడీ ఉంది. ఇప్పుడు నేను ఇలా బెండ్ అయిపోయాను అనుకో, నా సెంటర్ ఆఫ్ మాస్ బయట ఉండొచ్చు. ఓకే, అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. అయితే మనకి ఏదైతే మాట్లాడుతున్నామో ఇది ఇంపార్టెంట్ కాదు. మరి ఏది సార్ ఇంపార్టెంట్ అని అంటే సెమీ రింగ్ అమ్మ. సెమీ రింగ్ కానీ క్వార్టర్ రింగ్ కానీ ఇవమ్మా ఇంపార్టెంట్. ఒక సెమీ రింగ్ ఉంది, దాని సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవాలి నువ్వు. మాస్ ఎక్కడ స్ప్రెడ్ అయ్యి ఉంది అని అంటే ఇదిగో దీని మీద స్ప్రెడ్ అయ్యి ఉంది. నేను మీకు ఆల్రెడీ చెప్పా రింగ్కి ఎలా తీసుకోవాలి అని. అట్ అన్ యాంగిల్ థీటా నువ్వు డి థీటా తిక్కున్న ఎలిమెంట్ని తీసుకోవాలి. అయితే నేను ఏదైతే మాస్ మాట్లాడుతున్నానో ఆ మాస్ డి థీటా యాంగిల్ మేక్ చేస్తుంది కాబట్టి లెంత్ ఆఫ్ దట్ ఆర్క్, ఆ బ్లూ సెక్షన్ వరకు దాని లెంత్ ఎంత అంటే ఆర్ టైమ్స్ డి థీటా. నేను దాని మాస్ గురించి మాట్లాడాలని అంటే దాని మాస్ పర్ యూనిట్ లెంత్ అట్ దట్ లొకేషన్ ఇంటూ లెంత్. ఎంత దాని లెంత్? ఇంత. నాకు మాస్ వచ్చింది. అయితే అసలు మనం రియాలిటీ మాట్లాడదాం. మీకు అర్థం కావడానికి నేను ఆ బ్లూది కొంచెం పెద్దదిగా గీశాను, కానీ అది మేక్ చేసే యాంగిల్ ఎంత అంటే వెరీ స్మాల్. సో నీకు రియాలిటీలో నేను ఏదైతే ఆ బ్లూ మాస్ గురించి మాట్లాడుతున్నానో అది చాలా చిన్నగా ఇలా ఉంటుంది. అది ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది అని అంటే థీటా యాంగిల్ మేక్ చేస్తుంది. అప్పుడు దీని హైట్ ఎంత అంటే దీని వై కోఆర్డినేట్ ఎంత, దీని వై కోఆర్డినేట్ ఎంత అని అంటే ఇది నువ్వు రేడియస్ క్యాపిటల్ ఆర్ తీసుకున్నావు అని అంటే ఆపోజిట్ కదా, ఆర్ సైన్ థీటా అనేది దాని వై కోఆర్డినేట్. ఆర్ సైన్ థీటా అనేది దాని వై కోఆర్డినేట్. అమ్మ నేను ఎక్స్ కోఆర్డినేట్ క్యాలిక్యులేట్ చేయను, ఎందుకో చెప్పనా? ఎంతైతే మాస్ నీకు పాజిటివ్ ఎక్స్ సైడ్ ఉందో అంతే మాస్ నీకు నెగిటివ్ ఎక్స్ సైడ్ ఉంది. కానీ ఇక్కడ ఏదైతే మాస్ గురించి మాట్లాడుతున్నామో ఆ మాస్ మొత్తం పాజిటివ్ వై సైడే ఉంది. సో వై కోఆర్డినేట్ ఉండిద్ది, ఎక్స్ కోఆర్డినేట్ ఉండదు దీనికి, సెంటర్ ఆఫ్ మాస్కి. ఇప్పుడు మాట్లాడదాం వైసిఎం ఎలాగా. ఇంటిగ్రల్ డిఎం ఇంటూ వై బై ఇంటిగ్రల్ డిఎం అని రాయాలి. ఎంత ఆ డిఎం అని అంటే ఇదిగో లాంబ్డా ఇంటూ ఆర్ డి థీటా. ఎంత దాని వై కోఆర్డినేట్ అంటే ఆర్ సైన్ థీటా డివైడెడ్ బై ఇంటిగ్రల్ డిఎం అంటే ఎంత లాంబ్డా టైమ్స్ ఆర్ డి థీటా. ఇదిగో లాంబ్డా ఆర్ అనేది కాన్స్టెంట్ అమ్మా, పైన ఏమో నువ్వు లాంబ్డా ఆర్ స్క్వేర్ను బయటికి తీసేయచ్చు. అప్పుడు నీకు ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ థీటా డి థీటా వస్తుంది. కిందేమో లాంబ్డా ఆర్ని నువ్వు బయటికి తీయచ్చు, అప్పుడు అది ఇంటిగ్రల్ డి థీటా వస్తుంది. నువ్వు ఎక్కడ నుండి ఎక్కడికి ఇంటిగ్రేట్ చేయాలి? నీకు నీ ఫస్ట్ మాస్ ఇక్కడ ఉంది అంటే ఎంత యాంగిల్ అంటే 0. తర్వాత నువ్వు మాస్ని
మాస్ గురించి మాట్లాడుతుంటే నువ్వు ఇలా వెళ్ళాలి. సో నీకు ఏదైతే మాస్ ఇక్కడ ఉండిద్దో అది ఎంత యాంగిల్ మేక్ చేస్తుందనంటే 90 degrees. అలా నువ్వు లాస్ట్ మాస్ దగ్గరికి వెళ్తే ఎంత యాంగిల్ మేక్ చేస్తుందనంటే 180 degrees. నీ ఫస్ట్ మాస్ ఏమో 0 యాంగిల్ మేక్ చేస్తుంది, లాస్ట్ మాస్ ఏమో 180 degrees యాంగిల్ మెయింటైన్ చేస్తుంది. సో నువ్వు ఇంటిగ్రేషన్ ఎక్కడ నుండి ఎక్కడ వరకు చేయాలి? 0 to π చేయాలి. ఈ లాంబ్డా కొట్టే ఒక 6 కొట్టేసాయి. అప్పుడు నీకు 6 ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ థీటా ఏంటి? మైనస్ కాస్ థీటా. ఇంటిగ్రేషన్ ఆఫ్ డి థీటా ఏంటి? థీటా. ఇప్పుడు ఇది ఎంత వస్తుంది అని అంటే 2r/π వస్తుంది. No recording. Studio is free, na? No, it's booked for the class. When? Till when? From 12 to 2. Is he coming? Just text him. Arey yaar. Is there any other studio free? I have seen actually. I updated it. Okay, morning I have seen and then I have taken session here. Okay, man. Can you do something? I'm in the middle of the recording. I'll be done in half an hour more. There are many studios which are free actually. Okay, thank you. Studios చాలా ప్రాబ్లం అయిపోతుందమ్మా. అట్లీస్ట్ లక్కీ నెక్స్ట్ వీక్ నుండి ఇప్పుడు యాక్చువల్గా లైవ్ తీసుకుందాం. మరి ఆ లైవ్ కూడా అవుతుందో అవ్వదు. ఇది యాక్చువల్గా మీకు సాటర్డే ప్లే అవుతుంది. నేను ఇది ఫ్రైడే మార్నింగ్ రికార్డ్ చేస్తున్నా. అంత బిజీగా ఉంది షెడ్యూల్. సరేనమ్మా. 2r/π. ఎవరికైతే ఈ ఇంటిగ్రేషన్ నచ్చలేదు సార్, మీరు ఏం చెప్తున్నారో ఒక్క ముక్క అర్థం కాలేదు సార్ అని అనుకుంటారు, అమ్మ అప్ టు మెయిన్స్ లెవెల్ మీరు ఈ రిజల్ట్ని గుర్తుపెట్టుకున్నా పర్లేదు. కానీ అడ్వాన్స్కి ఏం చేసే వాళ్ళు మాత్రం కంపల్సరీ మీరు అర్థం చేసుకోవాలి. మీరు దీనికి చేయాల్సింది ఏంటి అని అంటే, మీకు కష్టంగా ఫీల్ అవుతున్నారా? కష్టంగా అందరూ ఫీల్ అవుతున్నారు. నేను చదివేటప్పుడు కూడా సెంటర్ ఆఫ్ మాస్ నాకు లిటరల్గా చుక్కలు చూపించింది. కానీ ఒకసారి నువ్వు చేయడం మొదలెట్టావు అని అంటే, లైక్ ఒక 40-50 క్వశ్చన్స్ మాత్రం చేసావు అని అంటే దాని తర్వాత నుండి ఈజీ అయిద్దమ్మా. ఎందుకో చెప్పనా, నువ్వు ఎప్పుడు రింగ్ తీసుకున్నా నువ్వు తీసుకునేది ఎలిమెంట్స్ ఇలాగే సేమ్ ఇదే క్యాలిక్యులేషన్ మళ్ళీ 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 వస్తుంది. రింగ్ వచ్చిన ప్రతిసారి ఇదే రిపీట్ అయిద్దమ్మా. ఓకే, నేను రిజల్ట్స్ ఇచ్చేస్తాను. మీకు సెమీ రింగ్ ఇచ్చాడు అని అంటే దాని సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ అని అంటే 2r/π హైట్లో ఉంటుంది. అదే క్వార్టర్ రింగ్ ఉందని అనుకో, క్వార్టర్ రింగ్కి ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ రెండు ఉంటాయి. ఎందుకంటే నువ్వు క్వార్టర్ రింగ్ తీసుకున్నావు అనుకో, నీకు మొత్తం మాస్ అంతా పాజిటివ్ ఎక్స్ సైడ్ ఉంది, మొత్తం మాస్ అంతా పాజిటివ్ వై సైడ్ ఉంది. కాబట్టి అలా క్యాన్సిల్ అయిపోదు. ఏది ఇక్కడ లాగా క్యాన్సిల్ అయిపోదు. సో ఎక్స్ కోఆర్డినేట్ ఉంటుంది, వై కోఆర్డినేట్ ఉంటుంది సెంటర్ ఆఫ్ మాస్కి. కానీ గుర్తుపెట్టుకోవడం తేలికమ్మా. ఎందుకో చెప్పనా, నీకు 2r/π గుర్తుండేది కదా. సో ఎక్స్ కోఆర్డినేట్ 2r/πనే, వై కోఆర్డినేట్ 2r/πనే. ఇంకొకటి నా ఆనందం కోసం నేను ఇచ్చేది ఏంటనంటే, ఎప్పుడు సెమీ రింగులే ఇవ్వాలా? ఆర్క్లు ఇవ్వకూడదా? ఒకవేళ ఒక రింగ్ ఆర్క్ ఇచ్చాడు అని అంటే ఆ ఆర్క్ యొక్క యాంగిల్ థీటా తీసుకుంటే దాని సెంటర్ ఆఫ్ మాస్ యాంగులర్ బైసెక్టర్ మీద ఉంటుంది. సమ్వేర్ ఆర్ హియర్ దాని సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది. ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో అది ఎంత అనంటే r టైమ్స్ sin θ/2 బై θ/2. గుర్తుపెట్టుకో. r టైమ్స్ sin θ/2 బై θ/2. సో ఈ ఫార్ములా వల్ల నీకు అడ్వాంటేజ్ ఏంటో చెప్పనా, సెమీ రింగ్ అన్నాడు అనుకో, సెమీ రింగ్ అంటే ఏంటి, ఎంత యాంగిల్ సబ్టెండ్ చేస్తుంది అది? 180 degrees కదా, అంటే పై కదా. అప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఎంత? r ఇంటూ sin π/2 బై π/2 కదా. అప్పుడు నీకు 2r/π డైరెక్ట్గా వచ్చేస్తుంది కదా. అంతే. ఓకే, ఇప్పుడు నేను ఇంకొకటి చేయబోతున్నానమ్మా. ఏంటి అదేనంటే,
కొన్ని మాస్ డిస్ట్రిబ్యూషన్స్ యొక్క సెంటర్ ఆఫ్ మాసెస్ మీకు ఇచ్చేస్తాను. అవి గుర్తుపెట్టుకోండి, యూస్ఫుల్ ఉంటుంది. సెమీ డిస్క్, నేను సెమీ డిస్క్ గురించి మాట్లాడుతున్నా. అదే పూర్తి డిస్క్ గురించి మాట్లాడాను అనుకో, పూర్తి డిస్క్ గురించి మాట్లాడితే ఎక్కడ ఉండిద్దమ్మా పూర్తి డిస్క్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్? ఆబ్వియస్గా దాని జామెట్రికల్ సెంటర్ దగ్గరే. నేను డిస్క్ గురించి మాట్లాడుతున్నానని చెప్పడానికి ఇలా గీశాను. అయితే మీకు సెమీ డిస్క్కి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది అని అంటే ఇదిగో ఇక్కడ ఉంటుంది. ఆ డిస్టెన్స్ నేను స్మాల్ ఆర్ తీసుకుంటున్నా. ఆ స్మాల్ ఆర్ ఎంత అంటే 4r/3π అమ్మ, గుర్తుపెట్టుకోండి, యూస్ఫుల్. నెక్స్ట్ మనం హాలో స్పియర్ గురించి మాట్లాడితే, సెమీ హాలో స్పియర్, నేను మాట్లాడుతుంది హాలో స్పియర్ అని మీకు తెలియాలని చెప్పి ఇలా గీశాను. మాస్ ఎక్కడ ఉంటుంది అని అంటే మాస్ ఓన్లీ ఏరియా మీద ఉంటుంది. అయితే దీని సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది అని అంటే దీని సెంటర్ ఆఫ్ మాస్ r/2 దగ్గర ఉంటుంది. అలాగే నేను సాలిడ్ స్పియర్ గురించి మాట్లాడితే ఈ క్యాలిక్యులేషన్స్ అంతా మీరు చెయ్యొచ్చమ్మా. నేను నేర్పించిన హౌ టు టేక్ ఎలిమెంట్స్ ఉంది కదా, హౌ టు టేక్ ఎలిమెంట్స్లో ఈ క్యాలిక్యులేషన్స్ అంతా మీరు తీసుకొని చెయ్యొచ్చు. డిస్క్ని మనం ఏమని తీసుకోవచ్చు? డిస్క్ని మేడప్ ఆఫ్ మెనీ రింగ్స్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ తెలుసు కదా, సో ఫార్ములా వాడేసాయి, ఇంటిగ్రేషన్ చేసి నీకు ఆన్సర్ వచ్చింది. నువ్వు హాలో స్పియర్ని ఏమని తీసుకోవచ్చు? మేడప్ ఆఫ్ మెనీ రింగ్స్. నేను ఎలిమెంట్స్ క్లాస్లో చెప్పా, అలా నువ్వు మేడప్ ఆఫ్ మెనీ రింగ్స్ తీసుకొని చేసే ఆన్సర్ వచ్చేస్తుంది. నీకు సాలిడ్ స్పియర్ ఎలా తీసుకోవచ్చు? మేడప్ ఆఫ్ మెనీ హాలో స్పియర్స్ అని తీసుకోవచ్చు, తీసుకొని చేసేసే ఆన్సర్ వస్తుంది. ఎంత అనంటే సెంటర్ నుండి 3r/8 డిస్టెన్స్లో ఉంటుంది. అయితే నేను కొంచెం ఫ్రీక్వెంట్గా అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే లోవర్ లెవెల్ ఎగ్జామినేషన్స్లో నేను కొంచెం ఫ్రీక్వెంట్గా అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే హాలో కోను, సాలిడ్ కోను. హాలో కోన్ అని అంటే మనకి మాస్ ఓన్లీ సర్ఫేస్ మీద ఉంటుంది. అయితే ఈ హాలో కోన్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ బేస్ నుండి ఎంత హైట్లో ఉంటుంది అని అంటే h/3. అదే మనం సాలిడ్ కోన్ గురించి మాట్లాడితే సాలిడ్ కోన్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది అండ్ ఎంత ఉంటుంది అని అంటే అది బేస్ నుండి h/4లో ఉంటుంది. ఇదిగో ఇలా గీయడానికి కారణం ఏంటంటే నా ఇంటెన్షన్ సాలిడ్ కోన్ అని. అది బేస్ నుండి ఎంత హైట్లో ఉంటుందమ్మా అని అంటే అది బేస్ నుండి h/4 హైట్లో ఉంటుంది. ఇలా మనం డిఫరెంట్ బాడీస్ యొక్క సెంటర్ ఆఫ్ మాసెస్ చూసేసాం, కంటిన్యూస్ బాడీస్. సార్ మరి ఎప్పుడు ఇలాంటి బాడీసే ఇస్తాడా? ఏం 2 బాడీస్ కలపకూడదా? కలపొచ్చు. అయితే దాని మీద క్వశ్చన్స్ చేసే ముందు ఫస్ట్ ఇది మాట్లాడదాం. సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎ సాలిడ్ హెమిస్పియర్ ఆఫ్ రేడియస్ 8 సెంటీమీటర్. అమ్మా సాలిడ్ హెమిస్పియర్ అన్నాడు. ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద ఫ్లాట్ సర్ఫేస్ అంటే ఏంటి వాడు అడుగుతుంది? ఇదిగో ఇది సాలిడ్ హెమిస్పియర్. ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద ఫ్లాట్ సర్ఫేస్ నుండి సెంటర్ ఆఫ్ మాస్ ఎంత డిస్టెన్స్లో ఉంది? 3r/8 డిస్టెన్స్లో ఉంది. సో నువ్వు డైరెక్ట్గా ఏం ఫార్ములా వాడేయాలి? 3r/8 వాడాలి. రేడియస్ ఎంత ఇచ్చాడు? 8 సెంటీమీటర్స్ బై 8. అప్పుడు అది ఎంత అవుతుంది? 3 సెంటీమీటర్స్ వస్తుంది. సో ఇలా డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ అప్లికేషన్స్. కానీ మీరు ఒకటి గమనించారో లేదో, ఇప్పటి వరకు నేను తీసుకున్న క్వశ్చన్స్ అన్ని 2020, 2021, 2022. 2020 టఫెస్ట్, 2021 టఫెస్ట్, 2022 టఫెస్ట్, 2023 ఈజీ, 2024 ఈజీ. సో ఎప్పుడైతే వాళ్ళు పేపర్ ఈజీగా ఇద్దాం అనుకుంటున్నారో ఈ కాన్సెప్ట్ని టచ్ చేయట్లా. ఎప్పుడైతే పేపర్ టఫ్గా ఇద్దాం అనుకుంటున్నారో అప్పుడు ఎక్కువగా టచ్ చేస్తున్నాడు. అందుకనే చెప్తున్నాను మీరు రెడీగా ఉండాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కొంచెం
బాగా నాన్ సెన్స్ జరిగిందనమాట. పేపర్ లీక్ అవడం నీట్లో. ఎస్పెషల్లీ నీట్ కూడా కండక్టెడ్ బై ఎన్టీఏ కదా, మెయిన్స్ కూడా కండక్టెడ్ బై ఎన్టీఏ. లాస్ట్ ఇయర్ నీట్లో ఏమైందంటే అవుట్లు చాలా మందికి వచ్చినాయి. సో చాలామంది ఏం క్వశ్చన్ చేశారంటే, నువ్వు పేపర్ అంత ఈజీగా ఇస్తే టాలెంటెడ్ పీపుల్ని ఎలా గుర్తిస్తావు, మనకి టాలెంటెడ్ డాక్టర్స్ ఎలా వస్తారు అనే ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. పేపర్ యొక్క క్వాలిటీ స్టాండర్డ్ ఉంచాలి, పెంచాలి అని చెప్పి చాలామంది డిమాండ్ చేశారు. సో నా గట్ ఫీలింగ్ ఏంటి ఈ ఇయర్ అని అంటే, జేఈ మెయిన్స్ కూడా కొంచెం టఫ్గా రావచ్చు, అది నా గెస్. అంతే, మన చేతిలో లేదు, వరీ అవ్వద్దు. సో మనం అన్నిటికీ రెడీగా ఉండాలి. అది టఫ్ అయినా ఈజీ అయినా ఏదైనా సరే కుమ్మేయడానికి రెడీగా ఉండాలి. అందుకోసమే నేను ఇంత కష్టపడి ఇదంతా చెప్తున్నాను. లేకపోతే సెంటర్ ఆఫ్ మాస్లు ఈ పాట అసలు ఎగరగొట్టేవాడిని. ఓకే సార్, ఎప్పుడు ఒక బాడీ ఇవ్వాలా, ఒక రింగు, ఒక డిస్కే ఇవ్వాలా, మల్టిపుల్ థింగ్స్ని వెల్డ్ చేసి పెట్టచ్చుగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అలా మల్టిపుల్ థింగ్స్ని వెల్డ్ చేసి పెట్టడాన్ని మనం కాంపోజిట్ బాడీస్ అంటామమ్మ. ఏంటి ఆ ఎగ్జాంపుల్ అని అంటే, ఇదిగో నువ్వు ఒక రాడ్ తీసుకో, రాడ్ ఆఫ్ మాస్ ఎమ్ లెంత్ ఎల్ తీసుకో, దానికి ఒక డిస్క్ని వెల్డ్ చేయి. ఏంట్రా బాబు ఈ డిస్క్ అంటే, ఈ డిస్క్ యొక్క రేడియస్ ఏమో క్యాపిటల్ ఆర్, మాస్ ఏమో క్యాపిటల్ ఎమ్. అయితే ఫైండ్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ దిస్ బాడీ అని అంటాడు. ఫైండ్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ దిస్ కాంపోజిట్ బాడీ అని అంటాడు. కాంపోజిట్ బాడీ అంటే నువ్వు కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఏంట్రా బాబు అది అని అంటే, మల్టిపుల్ బాడీస్ని తీసుకొని వెల్డ్ చేసి టుగెదర్గా పెట్టేశాడు అని అంటే అదే కాంపోజిట్ బాడీ. ఓకే, అలాంటి సిచ్యువేషన్స్ ఏం చేయాలనంటే, ఆ ఇండివిజువల్ బాడీస్ ఏదైతే వెల్డ్ చేసి కలిపి పెడతాడో వాటిని ఇండివిజువల్ పాయింట్ మాసెస్ కింద గీసేయి. సో ఇప్పుడు నేను దీని సొల్యూషన్ గురించి మాట్లాడాను అనుకో, మన రాడ్ గాడు ఉన్నాడు, రాడ్ కానీ నువ్వేంది ఇదిగో ఇక్కడ నుండి క్యాలిక్యులేట్ చేయమన్నాడు అమ్మ, దీన్ని ఆరిజిన్గా తీసుకొని నీకు ఫైన్ సెంటర్ ఆఫ్ మాస్ అని అన్నాడు. సో నువ్వు ఆరిజిన్ గీ. ఏంటి నాన్న, రాడ్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ అంటే L/2. సో నువ్వు ఆ రాడ్ని L/2 డిస్టెన్స్ దగ్గర పాయింట్ మాస్ కింద గీయొచ్చు. నెక్స్ట్ డిస్క్ను కూడా పాయింట్ మాస్ కింద రిప్లేస్ చేయొచ్చు. ఒక కంప్లీట్ డిస్క్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ అంటే దాని సెంటరే. ఎందుకంటే ఎంత పాజిటివ్ నీకు ఇది ఉండిద్దో అంతే నెగిటివ్ ఉండిద్ది నువ్వు ఇక్కడ ఆరిజిన్ తీసుకొని చూస్తే. సో దాని సెంటర్ ఆఫ్ మాస్ అనమాట. అప్పుడు అది ఎంత డిస్టెన్స్లో ఉంది నాన్న, ఇదేమో నీకు R డిస్టెన్స్, ఇదేమో L డిస్టెన్స్. అంటే నువ్వు ఒక డిస్క్ని ఎక్కడ రిప్లేస్ చేయొచ్చు పాయింట్ మాస్ కింద అంటే ఇక్కడ. అది ఎంత డిస్టెన్స్లో ఉందిరా బాబు అని అంటే L+R డిస్టెన్స్లో ఉంది. 2 పాయింట్ మాస్లు అయిపోయినాయి. 2 పాయింట్ మాస్లు అయిపోయినప్పుడు నువ్వు డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా, చేయొచ్చు. ఏంటమ్మా XCM, M1 X1 క్యాపిటల్ M ఇంటూ L/2 ప్లస్ క్యాపిటల్ M ఇంటూ L+R, M1 X1 ప్లస్ M2 X2 బై M1 ప్లస్ M2 ఆ ఫార్ములా వాడుతున్నా. అప్పుడు అది ఇది వస్తుంది. నీకేమొస్తుంది అక్కడ న్యూమరేటర్లోనేమో 3mL/2 వస్తుంది ప్లస్ MR వస్తుంది బై 2m వస్తుంది. mm క్యాన్సిల్ అయిపోతే నీకు 3L/4 వస్తుంది, R/2 వస్తుంది. సో నువ్వు కాంపోజిట్ బాడీస్ ఇచ్చినప్పుడు కంగారు పడద్దు. జస్ట్ ఒక 2 డిఫరెంట్ బాడీస్, నీ ఆ 2 డిఫరెంట్ బాడీస్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ తెలుసు కదా, ఇండివిజువల్గా వాటిని పాయింట్ మాసెస్ కింద రిప్లేస్ చేసేయి. తర్వాత పాయింట్ మాస్ ఫార్ములా వాడు. ఏంటనంటే ఎక్స్ కోఆర్డినేట్ కావాలంటే M1 X1 ప్లస్ M2 X2 ప్లస్ M3 X3 అండ్ సో ఆన్ బై M1 ప్లస్ M2 ప్లస్ M3 అంతే. ఓకే, సో కాంపోజిట్ బాడీస్ అని అన్నా కదా, మరి దాని మీద ఒక క్వశ్చన్ మళ్ళీ కూడా చూడు. మళ్ళీ కూడా ఏంటి, జేఈ మెయిన్స్ 2020. కానీ మీకు ఒకటి చెప్పనా, ఇదంతా జరిగిన తర్వాత ఒకవేళ సెంటర్ ఆఫ్ మాస్ కాన్సెప్ట్ మీద క్వశ్చన్ పడింది అనుకో, మీకు పేపర్ టఫ్ ఉంటుంది కానీ మీరు మాత్రం చేయగలరు. చాలామంది చేయలేరు, మీరు మాత్రం చేయగలరు. ఎందుకంటే నేను చెప్పేసాను. అందుకేనమ్మా
నా వంతు ప్రయత్నంగా నేను ఎంతైతే చేయగలను అంతా చేస్తున్నా, హార్ట్ఫుల్గా. ఒక ఆఫ్లైన్లో స్టూడెంట్స్కి ఎలా చెప్పాలో అలా చెప్తున్నా. డెప్త్ అంటారా, నేను ఓపెన్గా చెప్తున్నా, నేను డెప్త్ వెళ్ళటలేదు, బాగా డెప్త్ వెళ్ళట్లేదు, కానీ బేసిక్స్ మాత్రం ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే ఒక ఐఐటి లెవెల్లో బేసిక్స్ ఏదైతే కావాలో అవైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కానీ దాని నుండి ఇంకా డీప్గా తీసుకెళ్ళాలి మిమ్మల్ని. అంటే టఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేపియాలి. అది ఇప్పుడు నేను చేపిలేకపోతున్నాను. ఓకే, సో వాడు ఏమన్నాడంటే ఫ్లాగ్ లాగా ఉందంట, నువ్వు అప్పుడు 2 మాసెస్ కింద తీసుకోవచ్చు. ఇదిగో ఇది ఒక మాస్, ఇది ఒక షీట్ లాగా, ఆ బ్లూ కలర్ది ఒక షీట్ లాగా. కోఆర్డినేట్స్ కూడా ఇచ్చాడు, 0,0 1,0. అంటే దాని అర్థం ఏంటి అంటే, దాని అర్థం ఈ లెంత్ ఏమో 1 అని, ఈ లెంత్ ఎంత అని అంటే ఇదేమో 1,0, ఈ పాయింట్ ఏమో 1,2, అంటే ఇదేమో 2 అని. నెక్స్ట్ మనకి ఇదెంత, ఇదిగో ఇది 0, ఇదేమో 2. సో దీని లెంత్ ఎంత అంటే ఇది 2. దీని హైట్ ఎంత అంటే ఇది 2,2 అమ్మ, ఇదేమో 2,3, అంటే దీని హైట్ ఎంత 1. నువ్వు కరెక్ట్గా గమనించావు అని అంటే రెడ్ దాని యొక్క ఏరియా ఎంత, దాని ఏరియా 1 × 2 ఎంత అంటే 2. బ్లూ దాని ఏరియా ఎంత అని అంటే దాని ఏరియా నీకు ఏమవుతుంది, 2 × 1 అవుతుంది. అంటే దీని ఏరియా కూడా 2నే. అంటే రెండు సేమ్ ఏరియా ఉన్నాయి, రెండు సేమ్ ఏరియా అండ్ మనం మాట్లాడుతుంది యూనిఫామ్ మాస్ కాబట్టి సేమ్ ఏరియా ఉంటే సేమ్ మాస్ కూడా ఉండాలి కదా. టోటల్ మాస్ ఎంత ఇచ్చాడు, టోటల్ మాస్ నీకు 4 kg ఇచ్చాడు. సెంటర్ ఆఫ్ మాస్ కోఆర్డినేట్స్ కనుక్కోమన్నాడు. అప్పుడు ఓన్లీ రెడ్ సెక్షన్ 2 kg కింద తీసుకోవచ్చు అండ్ బ్లూ సెక్షన్ని 2 kg కింద తీసుకోవచ్చు. ఓకే, అయితే ఎక్కడ నాన్న ఈ సెంటర్ ఆఫ్ మాస్ అని అంటే నువ్వు జామెట్రికల్ సెంటర్ గీయాలి. దానికి ఈ లెంత్ 1, మరి హాఫ్ ఎంత 1/2. ఈ లెంత్ 2, మరి హాఫ్ ఎంత 1. అప్పుడు దీని కోఆర్డినేట్స్ ఎంత అంటే 1/2, 1 కదా. జామెట్రికల్ సెంటర్ గీసా, జామెట్రికల్ సెంటర్ దగ్గరే మనకి సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు బ్లూ దాని గురించి మాట్లాడదాం. ఇగో బ్లూది ఇది, దీని జామెట్రికల్ సెంటర్ ఎక్కడ అంటే ఇక్కడ ఉంటుందమ్మా. ఇదిగో ఈ డిస్టెన్స్ ఎంత అంటే ఈ డిస్టెన్స్ నీకు 2, అందులో సగం ఎంత అంటే 1. సో దాని ఎక్స్ కోఆర్డినేట్ అయితే మాత్రం 1. ఇది ఈ హైట్ ఎంత అంటే 1, అందులో సగం ఎంత అంటే హాఫ్. కానీ వై కోఆర్డినేట్ గురించి మాట్లాడితే నువ్వు ఇది మొత్తం వై కోఆర్డినేట్. సో ఇది నీకు హాఫ్ అయితే ఇది నీకు 2 ఉంది. సో దాని వై కోఆర్డినేట్ 2 + 1/2 అంటే 5/2. ఈ రెండింటిని నువ్వు 2 ఇండివిజువల్ మాసెస్ కింద తీసుకోవచ్చు. అదే కదా మరి కాంపోజిట్ బాడీ అంటే. అప్పుడు నాకు ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్ కావాలని అంటే m1 x1 + m2 x2 / m1 + m2. m1 ఎంత 2 kg, x1 ఎంత 1/2, m2 ఎంత 2 kg, x కోఆర్డినేట్ ఎంత 1/2 + 2 which is 3/4. అది x కోఆర్డినేట్. మరి y కోఆర్డినేట్ ఎంత అని అంటే m1 y1 + m2 y2 / m1 + m2. ఎంత m1 2 kg, ఎంత దాని y కోఆర్డినేట్ 1, ఎంత దాని మాస్ 2 kg, ఎంత దాని y కోఆర్డినేట్ 5/2 డివైడెడ్ బై m1 + m2 అంటే ఎంత 2 + 2. సో అప్పుడు నీకేమవుతుంది 2 + 5 7, 7/4. 3/4 అంటే 0.75, 0.75, 7/4 అంటే 1.75. ఆన్సర్ ఏంట్రా అని అంటే బి. చాలామంది ఈ క్వశ్చన్ తప్పు చేసేది ఏంటో తెలుసా, వై కోఆర్డినేట్ తీసుకోకుండా దీన్ని మాత్రమే తీసుకుంటారు. ఇది హాఫ్, కానీ మనకు కావాల్సింది కోఆర్డినేట్.
ఇది హాఫ్ అయితే ఇది 2, సో దాని y కోఆర్డినేట్ ఎంత అంటే 2 + 1/2. 2 + 1/2 ఎంత అంటే 5/2. అది తీసుకోవడం ఎగ్జామినేషన్ ప్రెషర్లో మర్చిపోతారమ్మా. సో గుర్తుపెట్టుకోండి, మీరు ప్రెషర్లో ఉన్నారు అని అంటే మీకు 100 మార్కులు రావాలనుకో, మీకు 20 మార్కులు వస్తాయి. ఎన్ని సిల్లీ మిస్టేక్స్ అవుతాయి తెలుసా? సో ఒక ఎగ్జామినేషన్ మీరు ఇచ్చేటప్పుడు రిజల్ట్ ఏమైపోతుందో, అమ్మో నాకు వస్తుందో లేదో అని భయంతో ఇవ్వద్దు. భయంతో వెళ్ళారా మీ ఏమంటారు, మీ మార్క్స్ని మీరే కిందకి నెట్టేసుకున్నట్టు. భయంతో ఎప్పుడూ వెళ్ళొద్దు, గుర్తుపెట్టుకో. ఎప్పుడు భయంతో వెళ్ళొద్దు. అయిన కాడికి అవుతుంది, వచ్చిన కాడికి వస్తుంది అనే మోడ్లో నువ్వు ఎగ్జామినేషన్కి వెళ్ళు. ఎగ్జామినేషన్ దాకా మాత్రం రేపు అనేది లేదు అన్నట్టుగా కష్టపడు. ఒక 20 క్వశ్చన్లు చేసావు, రేపు ఇంకో 20 క్వశ్చన్లు చేస్తా. వద్దు, టైం ఉందా, ఈరోజే 40 క్వశ్చన్లు చేయి. టైం ఉంటే ఈరోజే 40 క్వశ్చన్లు చేయి. రేపు అనేది లేనట్టుగా నువ్వు ఈరోజు కష్టపడు. ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు రేపటి గురించి ఆలోచించకుండా వెళ్ళు. ఎందుకో చెప్పనా, ఒక పూటలో ఒక రోజులో నువ్వు ఏమీ చేంజ్ చేయలేవు. ఎగ్జామినేషన్కి ఒక రోజు ముందు నువ్వు ఏమీ చేంజ్ చేయలేవు. కంగారు పడ్డావు అనుకో, నీకు రావాల్సిన 100 కాస్త 20 మార్కులు అయిపోతాయి. సో కంగారు పడ్డం వల్ల నీకు యూజ్ లేదు కదా. అదే ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గరికి ఒకడు వచ్చి, మదన్ నువ్వు రోజంతా ఏడు, ఒక బకెట్ కన్నీళ్ళు రావాలి నాకు, వస్తే నిన్న ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్స్ ఇస్తా అని అన్నాడు అనుకో, నేను చేస్తా. కానీ అది పాసిబుల్ ఆ రియాలిటీలో? నువ్వు ఒక రోజు ముందు కంగారు పడిపోయి తలబద్దలు కొట్టేసుకొని అసలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, ఓయమ్మ నా వల్ల అవట్ల అనుకున్నావు అనుకో, 100 కాస్త 20 అయ్యిద్ది. సో ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు రేపటి గురించి ఆలోచించకు. ఆ రోజున నువ్వు ఎంత రాయగలవో అంత రాసే. ప్రిపేర్ అయ్యేటప్పుడు మాత్రం రేపన్నది లేకుండా ప్రిపేర్ అవ్వు. రేపటికి ఏది పోస్ట్ పోన్ చేసుకోకు. ఏదైనా సరే దాని అంతా ఈరోజే తెలిచేయాలి మీరు. అలా ఉండాలి. ఈ యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటే మిమ్మల్ని ఆపేది ఎవడరా బాబు అంటారు కదా, మనల్ని ఆపేది ఎవడరా అని. అంతే. మళ్ళీ జేఈ అడ్వాన్స్ 2009లో అడిగిన క్వశ్చన్. జేఈ అడ్వాన్స్ 2009లో అడిగిన క్వశ్చన్. లుక్ అట్ ద డ్రాయింగ్ గివెన్ ఇన్ ద ఫిగర్ విచ్ హ్యాస్ బీన్ డ్రాన్ విత్ ద ఇంక్ ఆఫ్ యూనిఫామ్ లైన్ థిక్నెస్. అంటే ఏదైతే ఇదిగో ఇది గీసున్నాడో ఈ బొమ్మ, అదంట యూనిఫామ్ లైన్ థిక్నెస్తో ఒక ఇంక్తో గీసాడంట. మాస్ ఆఫ్ ద ఇంక్ యూజ్ టు డ్రా ఈచ్ ఆఫ్ ద 2 ఇన్నర్ సర్కిల్స్. ఈ 2 ఇన్నర్ సర్కిల్స్ ఉన్నాయి కదా, ఈ ఇన్నర్ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో అండ్ ఏవైతే ఈ 2 లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయో, దీని మాస్ ఎం ఇచ్చాడు, దీని మాస్ ఎం ఇచ్చాడు, దీని మాస్ ఎం ఇచ్చాడు, దీని మాస్ ఎం ఇచ్చాడు. ఈ పెద్ద సర్కిల్ ఉంది కదా, ఆ పెద్ద సర్కిల్ది మాత్రం 6m ఇచ్చాడు. చదువు. మాస్ ఆఫ్ ద ఇంక్ యూజ్ టు డ్రా ద అవుటర్ సర్కిల్ ఈజ్ 6m. కోఆర్డినేట్స్ ఆఫ్ ద సెంటర్స్ ఆఫ్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆర్. అవుటర్ సర్కిల్ ఏమో 0,0 అంట, ఇన్నర్ సర్కిల్ ఏమో -a, a అంట, రైట్ ఇన్నర్ సర్కిల్ ఏమో a, అంట, వర్టికల్ లైన్ ఏమో 0,0 అంట, హారిజాంటల్ లైన్ ఏమో 0, -a అంట. y కోఆర్డినేట్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్. సింపుల్. కాంపోజిట్ మాసెస్ కదా, లైక్ కాంపోజిట్ బాడీ అది. దీన్ని పాయింట్ మాస్ కింద పెట్టచ్చు, దీన్ని పాయింట్ మాస్ కింద పెట్టచ్చు. ఆ పాయింట్ మాస్ యొక్క కోఆర్డినేట్స్ కూడా ఇచ్చేసాడు ఆడే. ఇంకేముంది మరి, సింపుల్. y కోఆర్డినేట్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్ కావాలా? ఇదిగో లెఫ్ట్ రింగ్ గాడి నుంచి మాట్లాడదాం. ఇదిగో ఈ లెఫ్ట్ రింగ్ గాడి గురించి. ఏడన్నాడు లెఫ్ట్ రింగ్ గాడు? ఏడున్నాడు. y కోఆర్డినేట్ ఎంత ఆడిది? a, అంటే m × a. ఇప్పుడు రైట్ రింగ్ గాడి గురించి మాట్లాడదాం. ఈ రైట్ రింగ్ గాడి y కోఆర్డినేట్ ఎంత? a. ఇప్పుడు ఇదిగో ఈ ఈ ఈ వర్టికల్ లైన్ గురించి మాట్లాడదాం. ఏదమ్మా లైన్ గాడు? ఇదిగో వర్టికల్ లైన్. వాడి y కోఆర్డినేట్ ఎంత? 0. ఇప్పుడు హారిజాంటల్ లైన్ గురించి మాట్లాడదాం. వాడి y కోఆర్డినేట్ ఎంత? -a. ఇప్పుడు మనం మొత్తం పెద్దోడి గురించి మాట్లాడదాం. పెద్దోడు y కోఆర్డినేట్ ఎంత? 0.
బై టోటల్ మాస్. m ప్లస్ m ప్లస్ m ప్లస్ m ప్లస్ 6m. -ma ఖతం క్యాన్సిల్. నీకు ma వస్తుంది. సో నీకు ma బై 10m వస్తుంది. అంటే ఆన్సర్ ఎంత? a/10. ఈ క్వశ్చన్ ఎందుకు ఇచ్చారో తెలుసా జేఈ అడ్వాన్స్ 2009లో? ఎందుకు ఇచ్చారనంటే చాలామంది ఈ జీరో ఉంటుంది కదా అవి రాయరు అన్నమాట, ఎలాగో జీరో అయిపోతాయి కదా అని. వాళ్ళు ఎగ్జామినేషన్ ప్రెషర్లో ఈ టర్మ్స్ని రాయరు, అంటే క్యాలిక్యులేషన్ తగ్గించుకుందామని ఈ టర్మ్స్ని రాయరు. నీకు ఈ టర్మ్స్ని రాయనప్పుడు ఏమవుతుందనంటే ఈ టర్మ్స్ మిస్ అవుతాయి కదా, వాళ్ళు అప్పుడు మాసెస్ గురించి కౌంట్ చేసుకునేటప్పుడు ఈఎం తీసుకొని ఆ m ప్లస్ m ఓన్లీ 3m అని రాస్తారు. ఎందుకంటే ఇది వాడు రాసుండడు, ఇది వాడు రాసుండడు. సో డినామినేటర్లో అవి రాయడం మర్చిపోతాడు. ఎగ్జామినేషన్ ప్రెషర్ వల్ల డినామినేటర్లో ఈ మాసాలు రాయడం మిస్ అయిపోతాడు. అప్పుడు నీకు ఏమొస్తుంది? ma/3m వస్తుంది. అప్పుడు a/3 వస్తుంది. ఇదిగో a/3 ఇచ్చాడు. సో జేఈ అడ్వాన్స్ అనేది మీ అటెన్షన్ని చాలా సీక్ చేసిద్దమ్మా. ఎగ్జామినేషన్లో చాలా కామ్గా కూల్గా ఉండాల. టెన్షన్ వచ్చేసింది అనుకో, ఒక నిమిషం ఎగ్జామ్ రాయడం మానేసే. కావాలంటే మీరు అందరూ ఇప్పుడు ఎగ్జామ్లు రాస్తున్నారు కదా, ఈ ట్రిక్ వాడండి. నేను వాడా, లిటరల్గా నా టీచర్కి ఈ రోజుకి కూడా నేను కృతజ్ఞతా భావంతో ఉంటా. మా టీచర్ చెప్పాడు ఇది, అమ్మా ఖచ్చితంగా 3 గంటలు మనిషి అన్న ఏ మనిషి అయినా కానీ 3 గంటలు కంటిన్యూస్గా కాన్సన్ట్రేట్ చేయలేడు. నీకు అర్థమవుతూ ఉంటుంది, నువ్వు బ్రెయిన్ స్విచ్ ఆఫ్ చేసేసి ఏందేందో రాసేస్తూ ఉంటావు. ఎప్పుడైతే నువ్వు ఏందేందో రాసేస్తున్నావు అనే ఫీలింగ్లోకి వస్తావో అప్పుడు ఎగ్జామ్ రాయడం ఒక నిమిషం ఆపేయి. 1 or 2 minutes ఆపేసి క్లోజ్ యువర్ ఐస్ అండ్ టేక్ డీప్ బ్రెత్స్. అంటే బాగా ఎక్కువ ఆక్సిజన్ పీల్చుకో. ముక్కుతో గాలి పీల్చుకొని నోటితో గాలి వదిలేసే. అప్పుడు ఏమవుతుందంటే నీ బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై అయ్యిద్ది అనమాట. ఎప్పుడైతే నువ్వు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటావో నీ బ్రెయిన్లో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి. సో నువ్వు ఆ డీప్ బ్రెత్స్ తీసుకున్నప్పుడు నువ్వు బ్రెయిన్కి ఆక్సిజన్ ఇస్తావు, నీ బ్రెయిన్ కొంచెం యాక్టివ్ అవుతుంది. యాక్టివ్ అవడం వల్ల ఏమంటారు, నీ కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరిగిద్ది. సో 1-2 minutes బ్రేక్ తీసుకో, డీప్ బ్రెత్స్ తీసుకో, పీల్చుకొని నోటితో వదులు. అలా ట్రై చేయి, ఫర్ షూర్ నీ కాన్సన్ట్రేషన్ లెవెల్ ఇంక్రీజ్ అయ్యిద్ది. ఇప్పుడు మీరు రాస్తున్న ఎగ్జామినేషన్స్ అది ప్రయత్నించి చూడండి. వర్కౌట్ అవ్వకపోతే నన్ను అడగండి. ఓకే ఓకే సార్, జస్ట్ 2 minutes. I'll complete this part and I'll give the story. Just 2 minutes. ఓకే, కొంచెం చేద్దామమ్మా. ఈ పార్ట్ కూడా చేశానంటే క్వశ్చన్స్ ఉన్నాయి, తర్వాత ఎలా చేయాలో చూపిస్తాను. వెనకాల ఉన్న క్వశ్చన్స్ మాత్రం మీరు ప్రయత్నించండి. ఒక టఫ్ క్వశ్చన్ కూడా ఉంది, అది కూడా ప్రయత్నించండి. రాకపోతే డిస్కరేజ్ అవ్వద్దు, డిమోటివేట్ అవ్వద్దు. రాకపోతే ఇలా గుర్తుపెట్టుకోండి. ఎలా అనుకోండి, ఏమని అనుకుంటారనంటే నాకు ఈ క్వశ్చన్ రాలేదు, సో దాన్ని నేర్చుకునే ఆప్షన్ నాకు వచ్చింది, అంటే ఆ అదృష్టం నాకు వచ్చింది. మీరు ఎన్ని క్వశ్చన్స్ మీకు రాకపోతే అంత అదృష్టవంతులని ఫీల్ అవ్వండి, ఎందుకంటే అది నేర్చుకోవడానికి మీకు ఛాన్స్ వచ్చింది. అలా ఫీల్ అవ్వండి. ఓకే ఫైన్. ఏంటి నాన్న ఇది సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ బాడీస్ విత్ క్యావిటీస్, దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఏంటి ఆ ఎగ్జాంపుల్ అని అంటే, నేను ఒక డిస్క్ తీసుకుంటా. ఈ డిస్క్ యొక్క మాస్ డెన్సిటీ సిగ్మా, అంటే మాస్ పర్ యూనిట్ ఏరియా, అండ్ రేడియస్ అనేది నేను ఆర్ అని తీసుకుంటానమ్మా. ఇది చెప్పేసిన తర్వాత క్వశ్చన్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ మీరు ప్రయత్నించండి. మీకు ఏదైనా క్వశ్చన్ రాకపోతే ఆ క్వశ్చన్ని కామెంట్ చేయండి, సార్ ఈ క్వశ్చన్ నెక్స్ట్ క్లాస్లో చేయండి అని చేస్తాను. ఎందుకంటే నేను ఇంకా స్టూడియో ఇచ్చేయాలి, ఇప్పటికే చాలాసార్లు అడిగారు. నాకు అట్లా అడిగించుకోవడం కూడా ఇష్టం ఉండదు. అయితే ఇంత సెక్షన్ ఏదైతే ఉందో వాడు ఏం చేస్తాడంటే దీన్ని కట్ చేసి తీసేస్తాడంట. కట్ చేసి తీసేస్తే నీకు మిగిలింది ఇదే కదా, ఇక్కడ మాత్రమే మాస్ ఉండిద్ది. అయితే వాళ్ళు ఏమంటారంటే ఫైండ్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ దిస్ డిస్క్ అంటారు. ఫైండ్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ రిమైనింగ్ డిస్క్ అని అంటారు.
కంగారే పడాల్సిన అవసరం లేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఏదైతే నేను ఇప్పుడు మాట్లాడబోతున్నానో ఇది 4-5 చాప్టర్లో వచ్చిద్దమ్మా. ఈ చాప్టర్లో వస్తుంది. మళ్ళీ ఆర్బీడీలో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా క్యాలిక్యులేట్ చేయమని కూడా అడుగుతాడు. మళ్ళీ నీకు ఎలక్ట్రోస్టాటిక్స్లో బాడీ విత్ క్యావిటీస్ ఉంటాయి, ఛార్జ్ మిస్ అవుతూ ఉంటుంది. మళ్ళీ నీకు మ్యాగ్నెటిజంలో బాడీ విత్ క్యావిటీస్ ఉంటాయి. అన్ని చోట్ల నువ్వు చేయాల్సింది ఒకటే, ఏంటనంటే ఈ బాడీ ఉంది కదా, ఈ బాడీ ఉంది కదా, ఏదైతే మిస్ అవుతుందో ఆ మిస్ అవుతున్న దాన్ని కూడా దాని మీద పెట్టేసాయి. ఆ మిస్ అవుతున్న దాన్ని కూడా నువ్వు దాని మీద పెట్టేసావు అనుకో, ఈ రెండు బాడీస్ని నువ్వు కలిపితే నీకు వచ్చేది ఏంటి? ఆ రెండు బాడీస్ని కలిపితే నీకు కంప్లీట్ డిస్క్ వస్తుంది కదా. ఏంటి ఆ కంప్లీట్ డిస్క్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్? ఆబ్వియస్గా ఇట్స్ జామెట్రికల్ సెంటర్. సో నేను ఆ సెంటర్ని 0,0 తీసుకుంటున్నా. అంటే ఈ సెంటర్ని నేను 0,0 తీసుకుంటున్నా, ఈ సెంటర్ని నేను 0,0 తీసుకుంటున్నా. అయితే ఈ బ్లూ దానిది అది హాఫ్ డిస్క్ కదా, బ్లూ దాని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ నాకు తెలుసు ఎంత అని అంటే, అమ్మ ఇది మొత్తం R అయినప్పుడు దాని సెంటర్కి ఎంత డిస్టెన్స్ ఉండిద్దమ్మా? సెంటర్కి R/2 డిస్టెన్స్ ఉండిద్ది. సో ఆ బ్లూ దాని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉందని అంటే R/2 దగ్గర ఉంది. దీని సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉందంటే నాకు తెలియదు. ఈ కంప్లీట్ బాడీ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంది నాకు తెలుసు. అయితే మనకి మాసెస్ కావాలమ్మా. దీని మాస్ ఎంత అంటే సిగ్మా అనేది మాస్ పర్ యూనిట్ ఏరియా, అంటే M2 మాస్ తీసుకో. M2 మాస్ ఎంత అంటే సిగ్మా ఇంటూ రేడియస్ ఎంత R/2. సో దాని ఏరియా ఎంత πr²/4. దీని మాస్ ఎంత సిగ్మా ఇంటూ πr². దీని మాస్ ఎంత అని అంటే సిగ్మా ఇంటూ πr² ఏరియాలోండి ఈ ఏరియా తీసేసావు, πr² ఏరియాలోండి πr²/4 తీసేసావు. అప్పుడు ఏమొస్తుంది? 3πr²/4 వస్తుంది. πr²/4 వస్తుంది. అయితే ఈ బాడీ ప్లస్ ఈ బాడీ ఈజ్ ఈక్వల్ టు ఈ బాడీ కదా. సో నేను ఈ బాడీని ఒక పాయింట్ మాస్ కింద రాసేస్తా, ఈ బాడీని కూడా ఒక పాయింట్ మాస్ కింద రాసేస్తా. అప్పుడు ఈ బాడీ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ రావాలి కదా. ఈ బాడీ ప్లస్ ఈ బాడీ ఇది అయినప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ దిస్ వన్ ప్లస్ మాస్ టైమ్స్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ దిస్ ప్లస్ మాస్ టైమ్స్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ దిస్ డివైడెడ్ బై ద టోటల్ మాస్ షుడ్ గివ్ యూ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ దిస్ బాడీ. ఎందుకంటే ఈ రెండింటిని కలిపితే ఇది వచ్చింది. సో నేనేం రాస్తానంటే 12:30 అన్న 12:30 అయిపోయింది. వాళ్ళేమో స్టూడియో బుక్ చేసుకున్నారంట. మార్నింగ్ ఏమో ఖాళీ ఉండింది. అది నెక్స్ట్ వీక్ నుండి మనకి ఈ బాధలు లేవులే అమ్మా. నెక్స్ట్ వీక్ నుండి మనకి స్టూడియో ప్రాబ్లం ఉండదు. సో M1 మాస్ ఇదిగో ఇది 0,0. సో నాకు దీని సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడో తెలీదు, రైట్? కానీ దీన్ని తెలుసు. ఆ 0,0 నుండి ఎక్కడ పెట్టాలి? దాన్ని R/2 డిస్టెన్స్లో పెట్టాలి. M2 మాస్ని ఎంత డిస్టెన్స్లో పెట్టాలి? R/2 డిస్టెన్స్లో పెట్టాలి. అప్పుడు ఈ రెండింటిని నువ్వు కలిపితే నీకు టోటల్ బాడీ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ? 0,0. M ఎక్కడ పెట్టాలి? 0,0 దగ్గర పెట్టాలి. అంటే M1 x1 ప్లస్ M2 R/2 బై M1 ప్లస్ M2 ఈక్వల్ టు ఏంటి? 0. ఈ రెండు కలిపితే ఈ మాస్, దాని సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉందంటే 0 దగ్గర ఉంది. అప్పుడు M1 ఏంటమ్మా? సిగ్మా ఇంటూ 3πr²/4 ఇంటూ x1. M2 ఎంత? సిగ్మా ఇంటూ πr²/4 ఇంటూ x2 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 0. సో πr², 4 సిగ్మా. దెన్ 3x1
ఆ x2 మనకి తెలుసు కదా, m2 ఇంటూ r/2 కదా, r/2 కదా. ఓకే, 3x1 ప్లస్ r/2 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు x1 ఎంత అంటే -r/6. అంటే సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద బాడీ విత్ క్యావిటీ ఎంతరా బాబు అని అంటే, ఈ బాడీ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉందని అంటే ఇక్కడ ఉందంట. దాని సెంటర్ ఆఫ్ మాస్ ఎంత అది అని అంటే -r/6 దగ్గర ఉంది. ఏ క్యావిటీ క్వశ్చన్ అయినా సరే ఇంతే, నీకు ఏదైతే మిస్సింగ్ పార్ట్ ఉండిద్దో ఆ పార్ట్ని ఫిల్ చేసేయి. ఆ పార్ట్ని ఫిల్ చేసేస్తే నీకు కంప్లీట్ బాడీ వస్తుంది. నీకు కంప్లీట్ బాడీ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ తెలుసు. అప్పుడు ఈ ఇండివిజువల్ మాసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నువ్వు పాయింట్ మాసెస్ కింద కన్వర్ట్ చేయి. నేను అదే చేసా, m1 పెట్టా, m2 పెట్టా. మీకు డౌట్ రావచ్చు, సార్ m1ని మీరు ఎందుకు సార్ ఇటువైపు పెట్టారు, ఎందుకు ఇటువైపు పెట్టకూడదు? పెట్టు, నువ్వు ఎటైనా పెట్టుకో, నీకు కోఆర్డినేట్ ప్రాపర్గా వచ్చేసిద్ది. నాకు x1 ఏమొచ్చింది, నెగిటివ్ వచ్చింది అంటే దాని అర్థం m1 యొక్క సెంటర్ ఆఫ్ మాస్ లెఫ్ట్ సైడ్ ఉంది. అదే నేను సాల్వ్ చేసినప్పుడు నాకు x1 పాజిటివ్ వచ్చింది అనుకో, అప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ m1 నాకు రైట్ సైడ్ ఉన్నట్టు. సో నువ్వేం కంగారు పడవసల్లా, నువ్వు లెఫ్ట్ సైడ్ అయినా గీసుకో, రైట్ సైడ్ అయినా గీసుకో, ఎటైనా గీసుకో, ప్రాబ్లం లేదు. కానీ నువ్వేం చేస్తావు అంటే x అని పెట్టు, -x +x అనేది నువ్వు సబ్స్టిట్యూట్ చేయకు, ఎందుకంటే నీకు తెలియదు. జస్ట్ x అని పెట్టు, ఫిజిక్స్ నీకు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేస్తుంది. నేను జస్ట్ x అని పెట్టినప్పుడు నాకు x -r/6 అని వచ్చింది. అంటే ఫిజిక్స్ ఏం చెప్తుందని అంటే నువ్వు నెగిటివ్ x సైడ్ సెంటర్ ఆఫ్ మాస్ ఉంది ఆ బాడీ విత్ క్యావిటీకి, అంతే. సో మళ్ళీ లాస్ట్ 10 minutes ఏదైతే ఉందో మీకు నెక్స్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇదో క్వశ్చన్ ఉంది ఇది మాత్రం లిటరల్గా చాలా టఫ్ క్వశ్చన్ అమ్మా. ఎందుకో చెప్పనా, మీకు ఒక ఆన్సర్ వస్తుంది, అది ఈ ఆప్షన్స్లో కనపడదు. దాన్ని మళ్ళీ మీరు సింప్లిఫై చేయాలి. దీంట్లో మీకు a క్యూబ్ -b³ లేకపోతే a³ + b³ ఎక్స్పాన్షన్ యూజ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇది టఫ్. అది ఈ 2 క్వశ్చన్స్ నేను మీకు వదిలేస్తున్నాను, టైం అయిపోయింది కాబట్టి, టైం అంటే స్టూడియో చేయాలి నేను. ఈ 2 క్వశ్చన్స్ మీరు చేసేటప్పుడు మీకు ప్రాబ్లం అనిపించినప్పుడు ఇదిగో ఈ 10 minutes, లాస్ట్ 10 minutes నేను ఏదైతే థియరీ ఎక్స్ప్లెయిన్ చేశానో అది మళ్ళీ వినండి. డౌట్ వస్తే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తా. ఆల్ ద బెస్ట్. కష్టం అనేది అందరికీ వస్తుంది, దాన్ని ఎదుర్కొని కష్టపడితేనే మీకు NITలో కానీ IITలో కానీ సీట్ వస్తుంది. నువ్వు ఒక రోజు ట్రై చేసి రావట్లేదు అని చెప్పి తర్వాత రోజు ఏడుస్తూ కూర్చున్నావు అనుకో, టైం వేస్ట్. ఆ రోజు ట్రై చేసావు కదా, మళ్ళీ తర్వాత రోజు కూడా వదలకుండా ట్రై చేయి. అలా నువ్వు వారం ట్రై చేసిన తర్వాత నీలో ఇంప్రూవ్మెంట్ రాకపోతే నన్ను అడుగు. ప్రయత్నించడం ఇంపార్టెంట్. ప్రయత్నించి ఓడిపోయినా పర్లా, ప్రయత్నించకపోవడం అంతకన్నా పెద్ద ఓటమి, గుర్తుపెట్టుకోండి అది. బాయ్. నెక్స్ట్ వీక్ మనకు ప్రాబ్లం ఉండదులే, కుమ్మేద్దాం నెక్స్ట్ వీక్.